అందరికీ దసరా శుభాకాంక్షలు. చెప్పే విషయమే కాదు, చూపించే పద్ధతి కూడా కొత్తగా ఉండాలని తెలుగు సినిమాలో చేసినటువంటి ఒక అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ కలేజా. ఈ ఎక్స్పెరిమెంట్కి కారణమైనటువంటి కలేజా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో, అలాగే ప్రిన్స్ మహేష్ బాబుతో ఈరోజు కలేజా కబుర్లు చెప్పుకుందాం. అంటే ఇంతకాలం ప్రిన్స్ని ఒక పద్ధతిలో చూశారు, స్టాయిక్, ఆ తర్వాత ఒక ఎమోషన్ కనపడేటువంటి ఎక్స్ప్రెషన్స్తో అతి తక్కువ పొడి పొడిగా మాట్లాడుతూ ఆవేశాన్ని అద్భుతంగా చూపించగలిగిన వాడు ప్రిన్స్. బట్ ఈ సినిమాలో నెక్స్ట్ ఏం చేస్తాడో కూడా ఎవడు ఊహించలేనంత అద్భుతమైన క్యారెక్టరైజేషన్. వాడు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాడో, అంటే ఇట్ ఈస్ బిహేవింగ్ లైక్ ఎ టాక్సీ డ్రైవర్. అంత పట్టు మీకు ఈ క్యారెక్టర్ మీద ఎలా దొరికింది? బేసిక్గా ముందు మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మహేష్ గారి లోపల ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, నేను అతడిలో కానీ లేదా ఒక్కళ్ళలో కానీ లేదా సైనికుల్లో కానీ వీటిలో ఒక కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చేశాను. పోకిరి ఒక్క దాంట్లోనే కొంచెం బయటకు వచ్చి చేశాను. ఆయన నాతో చెప్పింది ఇవన్నీ కన్వీనియంట్ ఈజీగా చేసేయగలను నేను. అంటే ఏంటంటే వాటి గ్రాఫ్ నాకు తెలుసు, సబ్డ్యూడ్గా చేయాలి, సటిల్గా చేయాలి, కంట్రోల్డ్ యాంగర్ చేయటం, ఇవన్నీ ఈజీగా నాకు నా కంట్రోల్లో ఉంటుంది. అలా కాకుండా జెన్యూన్గా నిజమైన కోపం ఎట్లా ఎంత ట్యాంజెన్షియల్గా బయటకు అది చేసేయాలి, నేను నిజమైన ఏడుపు చేసేయాలి. అట్లా చేయాలంటే కొంచెం కష్టం. ఆ డేంజర్ జోన్ ముందే సెలెక్ట్ చేసుకుని అందులో దూకేయడానికి రెడీ అయిపోయాను. అంటే ఐ డోంట్ వాంట్ ఎనీ బౌండరీస్ అండి. టోటల్గా కెమెరా ముందు ఐ వాంటెడ్ ద పర్ఫార్మెన్స్ టు బి వెరీ అన్ప్రెడిక్టబుల్. దానికి ఏది రిస్ట్రిక్షన్ లేదు, జస్ట్ లెట్ గో. దానికి చాలా కష్టపడ్డాను. ఫస్ట్ అనుకున్నప్పుడు చాలా బాగుంది, కానీ రెండో రోజు మూడో రోజు దిగినప్పుడు కాన్స్టెంట్లీ వీ హ్యాడ్ టు చెక్ అండి. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ నౌ. అంటే సినిమా కోసం ఇక్కడ వాంటెడ్ లౌడ్ చేయలేదు. ఆ క్యారెక్టర్ బేసిక్గా ఒక టాక్సీ డ్రైవర్ అనే క్యారెక్టరు, కొంచెం తెలివితేటలు ఉన్నవాడు, కొంచెం అడ్వెంచరస్ స్పిరిట్ ఉన్న క్యారెక్టరు. వాడు ఎంతవరకు మాట్లాడవచ్చు, వాడికి యాక్చువల్గా నీ క్యారెక్టర్కే ఎక్కువ స్పేస్ ఉంది. అంటే దానికి ప్లేయింగ్ స్పేస్, ప్లేయింగ్ గ్రౌండ్ సైజ్ పెద్దది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుందాం అని అనుకున్నాం. తీసుకున్న తర్వాత ఏంటంటే సీన్ రాసి యాస్టీజ్ ఆ సీన్ పర్ఫామ్ చేయడం కుదరదు ఈ క్యారెక్టర్. సో సీన్ రాసిన తర్వాత యాక్చువల్గా నాకు ఈ నందుని నేను ఒకసారి చెప్పాను కూడా, నాకు అసిస్టెంట్ స్క్రిప్ట్ ఏమంటారు రైటర్గా పనిచేసేది. ఎందుకంటే రోజు రావటం, ఇద్దరం కూర్చోవటం, బేసిక్ ఇది సీను. ఇప్పుడు సరే మిగతావన్నీ ఓకే. ఇప్పుడు ఈ సీతారామరాజు అనే క్యారెక్టర్ ఏం మాట్లాడతాడు అనగానే అందులో ఒక లైన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అంటే మీరు ఇలా చేయడం పద్ధతిగా లేదు అనగానే వెంటనే ఆ పద్ధతిగా లేదు, మాట్లాడగా వీడు అలాంటిది వాడగా వీడు నాకు వర్కౌట్ అవ్వదు, అది మారుద్దు వెంటనే అనుకుందా అది రైట్. సో యూస్ టు ఇలా ప్రతి లైన్ ప్రతి వర్డ్ అనుకుని మళ్ళీ రైట్. టైటిల్ కార్డులో డెఫినెట్గా రచనా సహకారం ఖచ్చితంగా మహేష్ బాబు వేయాలి, లేదంటే అట్లీస్ట్ కో రైటర్. గోస్ట్ రైటర్ అంటే కరెక్ట్. నేను ఇప్పుడు గోస్ట్ రైటర్ లేరు. లాస్ట్కి వచ్చేసరికండి, అంటే ఈవెన్ ఫర్ ప్యాచ్ వర్క్ సీన్ లాంగ్వేజ్ మారాల్సి వచ్చేదండి సెట్లో. నిజం చెప్పంటే ఏడుపు వచ్చేసింది నాకు. అంటే ఎవ్రీథింగ్ వీ హ్యాడ్ టు యాక్చువల్లీ ఆన్ సెట్ మారిపోయేది, కంటెంట్ మారిపోయేది, కొన్ని డైలాగులు మారిపోయేది, ద బిహేవియర్ మారిపోయేది. బట్ వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్. బాగా సెక్సీగా ఉన్నావు సుబ్బు. ప్యాంటీస్ కూడా మర్చిపోయావా? షట్ అప్. ఎందుకు వచ్చావు అక్కడికి? చంపేస్తావు నన్ను. నువ్వు ఆ రోజు నెత్తి మీద దుబ్బాక ఒక అద్భుతం జరిగింది బంగారం. అంటే నాకు 2 షేడ్స్ ఉంటాయండి. నాకు తెలియని వాళ్ళ దగ్గర నేను ఒకలాగా ఉంటాను, బాగా తెలిసిన వాళ్ళ దగ్గర ఐ విల్ బి వెరీ జోవియల్ అండ్ వెరీ ఓపెన్. మీరు బయట నాతో ఎలా ఉన్నారో అలా ఉండండి సార్, అసలు మతిపోద్ది. ఇట్ విల్ బి అన్బిలీవబుల్, నోబడీ విల్ ఎక్స్పెక్ట్ దిస్ అని. బాగుంది అనుకున్నాం. సెకండ్ డే థర్డ్ డే నాకు ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ అండి ఫర్ మీ. I wasn't getting the flow. Means it would go to 6 takes, 7 takes. You cannot try to do comedy and you need to be funny. You cannot try to be stylish. You need to be stylish. These are simple things, but somewhere in రాసిన డైలాగ్ బల్బ్ ఎక్కడో డింగ్ అని వెలిగింది అనమాట. So it was after that it was very natural. Some dialogues which we didn't even plan came out. It was like that. సాధారణంగా ఉండేటువంటి కమర్షియల్ సినిమాలో ఉన్న ఫార్ములాలో ఎవరైతే కామెడీ అద్భుతంగా చేస్తారో వాళ్ళే ఒక 2 డికేట్స్కి సూపర్ స్టార్ అన్నది నానుడి. ఈ సినిమాతో కామెడీ అందరికంటే మీరు చాలా అద్భుతంగా చేయగలరు, ఆ క్యారెక్టర్ అలా బిహేవ్ చేయగలదు అన్నది, అంటే సిచ్యువేషనల్ కామెడీ కాకుండా క్యారెక్టర్ చేసే కామెడీ అది అంత అద్భుతంగా చేయగలదు అన్నది ప్రూవ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. మహేష్ కొంచెం కామెడీ ఎక్కువ, కొంచెం వీక్ అనేవాళ్ళు ముందు. అదెందుకో నచ్చలేదు నాకు. So that we just wanted to wipe it out with this film.
అంటే ఇది పీక్స్ ఇక నాకు తెలిసి ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ నాకు వస్తుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలాంటివంటే ఇప్పుడు ఆన్ ద సెట్ మామూలుగా బ్రహ్మానందం గారి సీన్ ఒకటి ఉంటుంది ఇందులో. లోపలికి యాక్చువల్గా నడుచుకుంటూ రావాలి, లోపలికి వచ్చేటప్పుడు మామూలుగా ముందు తలుపు తెరుచుకుంటూ లోపలికి నడుచుకుంటూ వచ్చేయడం అని ఫస్ట్ అనేసుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన షార్ట్ పెట్టేసి ట్రాలీ అంతా సెట్ చేసేసిన తర్వాత లైటింగ్ కూడా సెట్ అయింది. అప్పుడు ఈయన అన్న ఇంత ముందు సీన్లో ఎలాగో తాగడం చేశాం కాబట్టి దాన్ని కంటిన్యూ చేసేద్దాం. రాత్రి తాగారు అనుకున్నాను, సో పొద్దున్నే వచ్చాం. హ్యాంగ్ ఓవర్ సో తలకే అది ఇంకా పిరిగిపోయింది. ఇంకా డైరెక్ట్ ఓకే లెట్స్ డూ ఇట్ టేక్, అక్కడతో షార్ట్ కట్ చేసి నెక్స్ట్ ఏం పెట్టామంటే సరే నువ్వు వెళ్ళి పెగ్ చేసుకురా, దాంతో అది యాడ్ చేసాం. ఇంకా అంటే అదొక పాయింట్ అయిపోయింది ఆ సీన్లో. సో అట్లాగా పేపర్ మీద అనుకున్న వాడు ఎడిషన్స్ ఇంక చాలా పెరిగిపోయింది ఇంట్లో ఈ సినిమా. ఎందుకంటే నాకు కొత్త అలా చేయటం, ఆయనకి ఫస్ట్ టైం. సో ఇద్దరం ఎవరు తప్పు చేస్తున్నా ఒకరినొకరు కరెక్ట్ చేసుకుంటూ నడవటమే, ఇంకేం లేదు. నేనేమైనా మిస్టేక్ చేస్తే లేదు కరెక్ట్ కాదేమో కదా ఆయన మళ్ళీ చెక్ చేసి బేసిక్ పాయింట్ దగ్గర తీసుకెళ్ళడం, రూట్స్ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ ఆగటం. ఆయన ఏదైనా ఎక్కువ లౌడ్ చేసినట్టుగా నాకు అనిపిస్తే లేదు మళ్ళీ మనం అనుకున్నది అది కాదు కదా అని ఇదే చేసాం ఇద్దరం. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇంకా అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇది నా అబ్బా జీవితం, కానీ నువ్వు అనుకున్నట్టే కానీ నా అలాంటి పేదల్ని డబ్బులతో తొక్కే. ఎంత? 8,950 రౌండ్ ఫిగర్ 10,000 చేసుకో. 8,950కి రౌండ్ ఫిగర్ 9,000 కదా. 10,000లో రౌండ్స్ ఎక్కువ ఉంటాయి కదండి. బిగినింగ్ లో కామెడీ సీన్ లో వాడు అంత లౌడ్ గా ఉన్నాడని సీరియస్ సీన్ లో కూడా మేము వేరేలాగా వెళ్ళా. వి మెయింటైన్ దట్ సేమ్ కన్సిస్టెన్సీ. దాని గురించి చెప్పాలండి సార్, నిజంగా నాకు తెలిసి అవుట్ స్టాండింగ్ అనిపించింది. ఫస్ట్ ఇంటర్వెల్ సీన్ చేసినప్పుడు ఫస్ట్ మామూలుగా ప్లాన్ చేసినప్పుడు ఒక్కళ్ళలాగా అత్తళ్ళలాగా సైలెంట్గా ఉంటాడు, ఇలా చూస్తాడు, లేచిన తర్వాత కత్తి దిగిన తర్వాత ఒకరిని కొడతాడు, పాటను పడతాడు, మళ్ళీ ఇంకొని కొడతాడు, మూడోని కొడతాడు. కానీ ఇందులో ఈ ట్యాక్సీ డ్రైవర్, అందుకని నేను మాట్లాడాలి కదా అన్నాడు ఆయన. ఫైట్ ఫస్ట్ షాట్ దగ్గర నుంచి ఆడు చూసినప్పుడు అందరు ఫైటర్లు ఈయన చూస్తూ ఉంటారు, ఏదో చేయబోతున్నాడు అనుకుంటే ఏం చేయడాడు, స్ట్రైట్కి వెళ్ళిపోయి జీప్ని గుద్దేసుకుంటాడు. లోపల ఉన్నటువంటి కత్తి బయటకు రాగానే పట్టుకొని ఆడి థాట్ ఏంటంటే ఎవరు పొడిచింది అది అసలు ఇట్ వాజ్ అన్బిలీవబుల్ అండి. ఒక కాళ్ళు చిన్న ముళ్ళు దిగితేనే మనకి చిన్న సలుపుతూ ఉంటుంది, అది బయటకు వచ్చేసే వరకు మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. సో అలాంటిది వాడు ఏం చేస్తాడు అలాంటప్పుడు దాన్ని బయటికి రాను, దాని నుంచి పుట్టిన ఐడియా ఏంటంటే ఓకే వెళ్ళి దాన్ని గుద్దుకుని దాన్ని బయటికి తీద్దాం. సో దట్స్ హౌ ఇట్ ట్రిగ్గర్డ్ అనమాట అలా. సో అంటే దానికి రామ్ లక్ష్మణ్ యాడ్ అయ్యారండి, గుద్దుకునగానే టైర్లు 2 వచ్చేస్తాయి అనమాట. అంటే ఒక్కొక్కళ్ళు వెన్ యూ హ్యావ్ ఎన్ ఐడియా అని ఇట్స్ ప్రాపర్ టీమ్ వర్క్. అంటే బహుశా టీం వర్క్ కాబట్టే అది వచ్చిందేమో. అంటే సార్ అంటే నేను ఇక్కడ ఖచ్చితంగా నేను అండర్లైన్ చేయదలుచుకున్న అంశం ఏంటంటే మహేష్ గారి పర్ఫార్మెన్స్ ఆ ఫైట్ని సీన్ చేసేసింది. అది ఫైట్ లాగా ఎవడు ఫీల్ అవుతుంది. నేను ఎడిట్ చేసినప్పుడు కూడా మాస్టర్లు ఎడిట్ చేసి పెట్టిన తర్వాత ఈయన డబ్బింగ్ చెప్తున్న తర్వాత చూస్తుంటే నానిగారు శిఖర్ ప్రసాద్ ఇది ఫైట్లా లేదు సీను, ఇది సీన్ లాగా ఉంది అన్నది. అంటే ఎక్కడైనా ఎడిట్ చేద్దాం తగ్గిద్దామంటే ఫైట్ కాదు కదా తగ్గిస్తానికి, అన్నెసరీ స్ట్రోక్స్ కానీ అనవసరంగా ఎవరైనా కొట్టడం ఉంటే తీసేచ్చు నువ్వు. తన దెబ్బకి ఇరిటేట్ అవుతున్నాడు, బాధపడుతున్నాడు, అరుస్తున్నాడు, ఇన్ని ఎమోషన్స్ చేయడం వల్ల ఫైట్ సీన్ అయిపోయింది. జి సీతారాం రాజు 6 feet ఉంటాడు, నేరేడు పండు లాంటి కళ్ళు, హరిటాకంత చెయ్య తుఫాన్లో పరిగెడతాడు. నాకు అతన్ని చూస్తే భయం వేసింది. అంటే యాక్చువల్లీ త్రివిక్రమ్ గారు మీ మీద ఒక అపప్రద ఉంటుంది మామూలుగా, అన్ని క్యారెక్టర్లు ఒకేలాగా మాట్లాడతాయి, అన్ని క్యారెక్టర్లు మీలాగానే మాట్లాడతాయి అనేవాళ్ళు ఈ సినిమా వరకు. ఈ సినిమా చూసిన తర్వాత అసలు కాదు, ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టరు అదే ప్యాటర్న్లో వెళ్తాయి, అదే 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 పద్ధతిలో మాట్లాడతాయి. అది మైండ్లో పెట్టుకుని తాటి తీసేయండి మాట్లాడతాడు. అంటే సార్ అంటే దీనికి ఎలా చెప్పంటే ఇందులో ఈ సినిమాలో క్యారెక్టర్ ఇంటెలిజెన్స్ వాడడం కానీ రైటర్ ఇంటెలిజెన్స్ వాడదలుచుకోలేదు. అంటే ట్యాక్సీ డ్రైవర్కి ఏ ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాడు పక్కన ఉండే బాగా పాష్గా ఉండే ఒక అమ్మాయికి ఆ అమ్మాయి మాట్లాడుతుంది, అందులో అమ్మాయి స్కార్ఫ్, అమ్మాయి ఫస్ట్ కత్తిరి దిగానే అమ్మాయి స్కార్ఫ్ దాచుకుంటుంది, ఇది అర్మానీ స్కార్ఫ్ అని. అంటే బేసిక్గా అమ్మాయి మైండ్ సెట్ ఏంటి ఎలా ఉందంటే వీడికేంటి ట్యాక్సీ డ్రైవర్ ముందు స్కర్ట్ కోసం పడుతుంది. సునీల్ అనేవాడు కూడా ఆ షాకులు అమ్మాయిని చూసిన షాకులు నీ పేరేంటంటే జెమినీ టీవీ అంటే నువ్వేం చేస్తున్నావు అంటే బాబు అంటే. సో ఇలా చిన్న చిన్నవన్నీ ఎస్పెషల్ ఆ సీన్ గురించి చెప్పాలంటే ఆ సీన్ మొత్తం రాసేసిన తర్వాత మార్నింగ్ 7 నుంచి 12 o'clock వరకు రిహార్స్ చేసాం సార్. సునీల్ పటేల్కి అర్థం కావట్లేదు అసలు ఎందుకు వీళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదు. హీఈస్ హ్యాపీ విత్ ద మూవ్స్. అతను స్టడీ క్యాంప్తో ఉన్నాడు. సరే మహేష్ గారు ఇటు వెళ్తాడు, మీరు అబ్జర్వ్ చేస్తే వెరీ బిగ్ షాట్ అండి. వచ్చి ఆయన మాట్లాడి మళ్ళీ వెనక్కి తిరిగి ఆ అమ్మాయి అడిగిన తర్వాత వెనక్కి తిరిగి నువ్వు హాస్పిటల్లో కొట్టిన తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత ఎవరిని ఎక్కించుకున్నాను, వాళ్ళు ఎలా చచ్చిపోయారు, ఆ తర్వాత నేను ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది, మొత్తం చెప్పి పీస్. అది ఇంట్రెస్టింగ్గా చెప్పాలి. అందుకని ఈ క్యారెక్టర్లోకి వెళ్ళటానికి ప్రతి లైన్ చెక్కటం మొదలుపెట్టాం. సో ఇట్ టుక్ us 5 hours. అంటే బికాజ్ వేరియేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఈజ్ వెరీ ప్లెజెంట్, సడన్లీ టాప్ అని పీక్ వెళ్ళిపోద్ది, మళ్ళీ
ఒక సటైర్ వేలో వచ్చేస్తుంది. అన్ని వేరియేషన్లో నాకు తెలిసి ఇట్ వాస్ వెరీ వెరీ డిఫికల్ట్ అండి టు డూ ఇట్. అంటే ఆడపిల్ల కదా, మళ్ళీ అంత మించి కోప్పడకూడదు, మళ్ళీ అదో మేనర్స్ ఉంటుంది, దానికోసం తగ్గటం, కంట్రోల్ చేసుకోవడం. ఆఖరికి మన యాక్టర్ సునీల్ కూడా అర్థం కాలేదు, ఏంటి ఎందుకు ఎక్కువ తోముతున్నారా ఇలా చూసేవాడు కింద. ఇక పీక్స్కి వెళ్ళిపోయింది అది యూనిట్లో అంతా. బట్ ఫైనలీ వి ఫినిష్ ద హోల్ సీన్ బై 3:30. పైతి దీని పెక్కలు చూసి ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి. మెతకి తొక్కేవే పబ్లిక్ నేల కత్తుకుపోతాను. అదిగో చూసా దాని కళ్ళ పొగరు చూసా. సార్ పాపం సార్, ఆడపిల్ల సార్, వదిలేండి సార్, వదిలేండి. అమ్మమ్మమ్మమ్మమ్మ నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. ఈ సినిమాలో మీరు మామూలుగా ఒక కథ జరుగుతుంది, అండర్ కరెంట్గా దానికి ఇంకొక కథ, ఇంకొక లేయర్లో ఇంకొక కథ వెళ్తుంది. ఈ రెండింటికి సంబంధం లేకుండా మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఇంకొక కథ వెళ్తుంది. ఈ 3 పర్స్పెక్టివ్స్ని మెర్జ్ చేయడానికి, ఈ 3 పర్స్పెక్టివ్స్ మధ్యలో సీతారామరాజు అనే క్యారెక్టర్ డిజైన్ చేయడానికి అంటే రైటర్గా మీరు ఎంత తపన పడ్డారో అన్నది ఇవాళ అవుట్పుట్ కనపడుతుంది. కమర్షియల్ సినిమా తీయాలి అనుకున్నప్పుడు వైబిలిటీ ఎలాగో ఫాలో అవుతాం. నేను మహేష్ గారు ఎక్కువ డిస్కస్ చేసిన దీని మీద ఏంటంటే, మీనింగ్ఫుల్గా ఉంటూ వైబిలిటీ ఎందుకు కమర్షియల్గా మనం సాధించలేము, ఎందుకు స్టూపిడ్గా ఉండాలా? కమర్షియల్ సినిమా అంటే స్టూపిడ్గా ఉండాలా? ఎందుకంటే మేము బాంబే వెళ్ళినప్పుడు ఎక్కువ ఎవరితోనే మాట్లాడేటప్పుడు కానీ మన తెలుగు సినిమాల గురించి కానీ రీజనల్ సినిమాల గురించి కానీ స్టాండర్డ్ బాగా తక్కువ మంది, ఐటమ్ సాంగులు ఉంటాయని, లేదంటే కొంచెం ముద్ద కలర్స్ ఉంటాయని నాకు ఎప్పుడు నచ్చంది. ఎందుకంటే మనం చాలా గ్రేట్ సినిమాలు తీసుకున్నాం మనం ఆల్రెడీ ఎప్పటి నుంచో. బ్లాక్ అండ్ వైట్లో 1950s 60sలో మనం నేర్పాం యాక్చువల్గా హోల్ ఇండియాకి. అంటే నేను గర్వంగా చెప్పలేదు, అలాంటి మేకర్స్ ఉన్నారు మనకి ఇక్కడ. కాకపోతే మేబీ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం వెళ్తుండగా ఎక్కడో మనం వదిలేసామా, లేదంటే మనకి రాదని వాళ్ళు అనేసుకుంటున్నారా? దాన్ని నాకు తెలిసి ఇలాంటి ఇరాలో మీనింగ్ఫుల్ సినిమా చేసే యాక్టర్లు, స్టార్లు అతి కొద్ది మంది ఉన్న టైంలో మీనింగ్ఫుల్ సినిమాని ఈజీగా అర్థం చేసుకుని దాన్ని చేసే స్టార్ నాకు తెలిసి మహేష్. ఇది చెప్పడానికి నేను ఏమాత్రం సంశయించక్కర్లా. అంటే ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసే సినిమా మొత్తం దేవుడని రావు రమేష్ చెప్తాడు, లేదా షఫీ క్యారెక్టర్ చెప్తుంది, దేవుడని అతను ఒక్కసారి కూడా అంటాడు. ఒక్కసారి అంటాడు, అది వెటకరంగా అంటాడు. అనంతు ఎవరిని అంటే దేవుడు అని మళ్ళీ వాడి దగ్గరికి వచ్చి ఎవరు అంటే నువ్వు తెలియక అడిగావా, అర్థం కాక అడిగా అంటే కొన్ని విషయాలు తెలియపోవటం మీద వీడికి తెలియదు. నిజంగా చెప్తున్నా, ఎత్తున్నా నమ్మట్లు. అందుని ఇతను టెస్ట్ పెట్టిన తర్వాత తనకు అర్థమైంది ఏంటంటే వాడు దేవుడు అనుకుంటున్నాడు కరెక్టే, కానీ ఇతను మనిషిని పూర్తి స్ప్రోలో ఉన్నాడు సినిమా చివరి వరకు కూడా. ఎప్పుడు నమ్మాలి. అందుకని చివరిలో మీరు అబ్జర్వ్ చేస్తే సార్ లాస్ట్లో దోస్ క్లోజ్ షాట్స్ వర్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీ యాక్టర్ అండి మహేష్ గారు ఇచ్చింది. ఎందుకంటే అతను అంత పొగుడుతూ ఉంటాడు, ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం అని చెప్పి పిల్లని పెట్టి చెబుతుంటే కూడా మొహంలో గర్వం కనపడకూడదు సార్, ఆనందం కనపడకూడదు సార్, చూసావా ఇదంతా నేనే సాధించానని కనపడకూడదు సార్. మరి ఏం చేస్తాడు సార్? ఏమిస్తాను రియాక్షన్ చెప్పండి? నేనేం చెప్పలేదు, లిటరల్లీ చెప్తున్నాను, నేనేం చెప్పలేదు. ఎందుకంటే నేను చెప్పాలి నాకు తెలియదు. అంటే ఇప్పుడు మీకు చూసేసిన తర్వాత చాలా ఈజీగా ఉంది, కానీ మీరు మళ్ళీ అబ్జర్వ్ చేయండి సార్, మళ్ళీ సినిమాకి వెళ్ళి అందులో ఒక క్వశ్చను, దాని పక్కనే ఒక ఆన్సరు, రెండింటి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ కూడా ఉంటుంది. అంటే ఆయన ఏం ఆలోచిస్తుందంటే ఆ చూపులో షఫీ అనేవాడు చచ్చిపోయాడుగా, వాడితో నేను కనెక్ట్ అయినాను సినిమా మొత్తం. వాడు నా కోసం వచ్చేసిన ఒకడు నన్ను అంత ఇష్టపడినవాడు, నా ఫ్రెండ్ అనుకుంటున్నాను నేనండి. ఆడు నన్ను దేవుడు అనుకుంటున్నాడు నాకు తెలియదు, నేను షఫీ కానీ నేను ఫ్రెండ్ అనుకుంటున్నాను. నా ఫ్రెండ్ని చంపేసినప్పుడు నాకు కోపం ఉంటుంది కదా, నేను ఆ కోపంతో నేను తిట్టాను తప్పితే నాకు ఆడి మీద అంతమంది కక్షం లేదు. నాకు అది చచ్చిపోయిన తర్వాత వెరీ రియల్ దట్స్ వే ఐ కనెక్టెడ్. మిమ్మల్ని నమ్మినవాడు, మీ వెంట ఉన్నవాడు, అంటే సడన్ గా ఉన్నోడు ఒకటి చచ్చిపోతే మన రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే దట్స్ మై కనెక్షన్ టు ద క్లైమాక్స్. ఈయన కూడా పట్టురావాలా? ఇలా ఎంతమందిని పట్టుకొస్తాం భయ్యా? కుర్చీలు తాళ్ళు కూడా అయిపోయిన బెదరు, ఆడితో పాటు ఒక డజన్ తాళ్ళు కూడా తీసుకొస్తే బాగుంటుంది. ఆడు తాటి చెట్టు ఎంతుంటాడు, ఆయన బట్టరావడం మమ్మల్ని పట్టుకొచ్చిన ఈజీ ఏం కాదు. సామి శిఖరం చెట్లు ఏం చేయలేవు, ఏం చేయలేవు, చెట్లు ఏం చేయలేవు, ఏం చేయలేవు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. కమర్షియల్ ఫార్ములా లాగా ఫస్ట్ హాఫ్ లోనే ఎక్కడో ఒక చోట ప్రకాష్ ఈ టాక్సీ డ్రైవర్ కలవాలి, నేను చెప్పా వాళ్ళిద్దరి మధ్య ఒక చెప్పాను. సెకండ్ హాఫ్ లో స్టేజ్ లో ఒక సీన్ రాశాను కూడా, రాసిన చెప్పి అందులో మంచి డైలాగులు ఉంటాయి, చాలా మంచి డైలాగులు ఉంటాయి, రాశాను కూడా.
రైటర్ సాటిస్ఫై అయిపోయాను కూడా. చెప్పేవాడిని ఇద్దరం కూర్చున్నాం దాని మీద. ఆ సీన్ చదివి వినిపించా. అంటే మామూలుగా షెడ్యూల్స్ మధ్యలో ఉన్నప్పుడు అనుకున్నప్పుడు ఆ సీను చాలా బాగుంది, కానీ ఇది మనం తీయొద్దనండి. ఏంటంటే మనం తీస్తున్న సినిమా ఇది కాదు కదా, అది నేను దేవుడని అంటే నా హీరోయిజం చూపించుకోవడం కోసం, లేదా చప్పట్లు కొట్టించుకోవడం కోసం, విజిలేయించుకునే డైలాగ్ కోసం. డైలాగ్ ఎందుకు రాయాలి మనం దేవుడని? నేను వాళ్ళని కాపాడుతాను ఇలాంటి మాట నాకు నేను షూర్ కాదు. కాపాడుతాను వాళ్ళు షూర్, నేను ఐఎమ్ నాట్ షూర్. అంత క్లారిటీతో ఉండేసరికి నేను ఇమీడియట్గా దాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది నిజంగా. యాక్చువల్లీ ఆయన చెప్పినట్టు అది మాత్రం హ్యాట్స్ ఆఫ్ నిజంగా. ఆ సీన్ తీసేయడానికి మాత్రం ఆయన కాదు, ఈ హీరో అది సామాన్యంగా తీయమని. ఎందుకంటే మంచి హై వస్తుంది, బాగుంటుంది. అంటే థియేటర్లో కూడా మంచి వైబ్రేషన్ వస్తుంది నిజంగా వర్కౌట్ అయితే. అది నిజంగా వద్దు, నిజంగా హ్యాట్స్ ఆఫ్. యాక్చువల్లీ ఇప్పుడు క్లాప్స్ వస్తున్నటువంటి సంఘటన సీను చెప్తానండి. అక్కడ పడుకున్న బాబు, వాడి పాల కోసం నేను 100 అడిగాను, అది నేను అనుకున్నాను కాబట్టి అది జరిగింది అని చెప్పే సీన్లో ఇప్పుడు క్లాప్స్ పడుతున్నాయి అంటే నమ్ముతారా మీరు? అంటే చూడాలి, దయచేసి మీరు వెళ్ళి చూడండి. ద డివైన్ కాన్సెప్ట్ని అంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ బిట్లో ఇవాళ క్లాప్స్ పడుతున్నాయి అంటేనే ఇంత ఎఫర్ట్ సక్సెస్ఫుల్. అదే దట్స్ మై ఫేవరెట్ సీన్ అండి ద హోల్ ఫిల్మ్. చాలా సింపుల్గా చెప్పిన పాయింట్ అండి అది. ఇట్స్ హీ రోట్ ద హోల్ సీన్. నేను విన్నప్పుడే మేకప్ అయినా నా జుట్టు నుంచింది యాక్చువల్గా. ఇట్స్ వెరీ ట్రూ బై ద వే. ఇట్స్ నాట్ ఎనీ ఒక సీన్ లాగా కాదు అది. బయట కూడా నిజంగా ఐ బిలీవ్ ఇన్ దట్ అండి. ఇఫ్ యు ఆర్ ఆఫ్ హెల్ప్ టు ఎనీబడి, యూఆర్ యాక్చువల్లీ ఎవ్రీథింగ్ విల్ ఫేవర్ యూ. ఐ రియలీ బిలీవ్ దట్ అండి టు మై హార్ట్. అది యూ షుడ్ ఆస్క్ హిమ్ హౌ దట్ ఐడియా కేమ్ టు హిమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రైటింగ్ దట్ కాన్సెప్ట్ ఇట్స్ అన్బిలీవబుల్ అండి. దాంట్లో ఈయన ఎడిషన్ ఒక మంచి ఎడిషన్. ఆయన ఎడిషన్ వల్ల నేను ఒకటి యాడ్ చేసేదానికి. యాక్చువల్ నేను రాసిన డైలాగ్ ఏంటంటే, చివరి లాస్ట్కి వచ్చేసరికి, నీకు విత్తనాల్లో చెట్టు కనిపించింది ఇందాక, నాకు ఇప్పుడు నాకు దేవుడు కనిపిస్తున్నాడు. అంతవరకు నేను రాసి ఈయన దానికి యాడ్ చేసిందంటే, మామూలుగా మాట్లాడుకుంటున్నాం ఇద్దరు మేనలో, చూపిస్తుందా అది ఈయన చెప్పాడు. వెంటనే నాకు నచ్చింది, రాసేసా. దాని నుంచి అదంత తర్వాత నేను షెఫీకి చెప్పా అక్కడ లొకేషన్లో. వెంటనే షాట్ దగ్గరికి వెళ్ళి ఒక అరుపరు అంటే వాడు అంటే ఫస్ట్ టైం నువ్వు బిలీవ్ చేసింది ఆడు కూడా బిలీవ్ చేశాడు. సో ఎస్ ఇవి నాకు నువ్వు అద్భుతంగా చేశాడు. చాలా అంటే చాలా చిన్న ఎక్స్ప్రెషనే అలా వెళ్ళిపోద్ది కూడా. కావాలని దాన్ని వాంటెడ్గా మళ్ళీ సెపరేట్ క్లోజ్ కూడా ఏం కట్ చేయలేదు. అల్లూరి సీతారామరాజు. నేను నమ్మిన దేవుడు తన్ను తాను నమ్ముతున్నాడు ఈ క్షణంలో అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్. ఇది 2 రకాల కష్టం. షెఫీ ఉండడం షెఫీకి ఎంత ఈజీనో, షెఫీకి అది దొరికేసిన చాలా ఈజీ. అది మహేష్ గారికి నరకం. ఎందుకో చెప్తా. ఆ సీన్ ఉండవు, రఘుబాబుని కిడ్నాప్ చేసిన తర్వాత ఆ డీని కూడా పట్టుకొచ్చి కూర్చోబెడతారు. చాలా కామెడీకి వెళ్తుంటుంది సీన్. చేస్తే నేనే కామెడీ చేయాలి, ఇంకెవడేం చేస్తే చంపేస్తాను, అది తీయడం తర్వాత అసలు ఎందుకు తీర్చేయండి వెంటనే ఆ వాటిలేషన్ కూడా అయ్యింది. ఒక ఫ్రెండ్ది అది, వీరికి నాకు కామన్ ఫ్రెండ్ది, అది పెట్టేసాం. అది ఈ నాన్నగారు నాకు నచ్చింది, వెంటనే పెట్టేద్దామని ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు అనుకుని పెట్టేసాం. ఎందుకు తీర్చేయండి అంటే మెడికల్ క్యాంప్ అని. ఏంటి కంగారు పడాడు, ఎందుకు ఈడు అరుస్తున్నాడు, అలీగడ్ మెడికల్ క్యాంప్ అని. వెంటనే రఘుబాబు తీయించేసిన మంది ఈడే. అంత కామెడీగా నడుస్తుంది. అలా సడన్గా ఒక క్లోజ్ కట్ వచ్చు ఉండగా మెడికల్ క్యాంప్ ఎందుకు తీయించారు అంటే ఇక్కడున్న కామెడీ ఫట్మన్ జారిపోయి సీరియస్ అయిపోద్ది అన్న ఒక. అది వెరీ డిఫికల్ట్ ఫర్ అన్ యాక్టర్ సార్, వెరీ డిఫికల్ట్ ఐమ్ టెల్లింగ్. నాకు అంత డిఫికల్ట్ అనిపించలే, ఎందుకంటే నేను యాక్చువల్లీ ఐ వాజంట్ ట్రైయింగ్ టు డూ కామెడీ దేర్. జెన్యున్గా నా క్యారెక్టర్ అయినా నమ్మింది. అది జెన్యున్గా చేసేసరికి సడన్గా వాడికి గుర్తొచ్చింది. ఎందుకు తీసుకొచ్చాం వాడిని అన్నప్పుడు కూడా వాడు నిజంగా మర్చిపోయాడు. అసలు రఘుబాబు వాళ్ళందరినీ ఎందుకు కట్టేసాడు వాడికి తెలియట్లా. ఎందుకు తీసుకొని అనగానే ఆలి అన్నాడు అనమాట, డీన్ అని అనగానే ఆడికి గుర్తొచ్చింది. అప్పుడు ఇమీడియట్గా ఏంటి గుర్తు రాగానే ఆడు సీరియస్ అయిపోతాడు కదా. మెడికల్ క్యాంప్ ఎందుకు తీయించేసారా, సీరియస్గా ఉంటుంది షార్ట్. అది ఇంకొక షాకింగ్ విషయం తెలుసా, హోల్ వాళ్ళ కిడ్నాప్ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం 1 డేలో చేసాం సార్. అది ఫుల్ మొత్తం అన్ని సీన్లు, రఘుబాబుని కిడ్నాప్ చేసింది, ఆ డీని కిడ్నాప్ చేసింది, సుబ్బరాజుని కిడ్నాప్ చేసింది, మొత్తం హోల్ డ్రింకింగ్ మాట్లాడేది, ఆ నెత్తి మీద బాటిల్తో కొట్టేది, హోల్ థింగ్ 1 డే సార్. రాత్రి 2 o'clock షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంత అద్భుతమైనటువంటి సీన్స్ అన్ని 1 డేలో అయితే అసలు ఈ సినిమాకి 3 ఏళ్ళు ఎందుకు పెట్టింది? మంచి క్వశ్చన్ ఇది. అంటే లెట్ మీ క్లారిఫై అండ్ వన్స్ అండ్ ఫర్ ఆల్. 3 ఏళ్ళు అంటున్నారు కానీ ఇట్స్ రాంగ్. వీ యాక్చువల్లీ స్టార్టెడ్ ద ఫిల్మ్ 3 ఏళ్ళు అంటే 3 ఏళ్ళు నేను సినిమా నాది రిలీజ్ అవ్వాల. So 1 year I was there. So June, yeah, something like that. The film started. We did 1 schedule. జూలైలో మనం రాజస్థాన్ వెళ్ళాం సార్. యా జూలై అండి, రఫ్గా లాస్ట్ ఇయర్ జూలైలో షూటింగ్ స్టార్ట్ చేసాం. June 20 summer, peak summer. So after that regular schedules జరగలేదండి. I can't explain it to you. I don't know why.
బట్ రెగ్యులర్లీ ద షెడ్యూల్స్ వే నాట్ గోయింగ్ ఆన్. వీ ఫినిష్ దట్ రాజస్థాన్ షెడ్యూల్. తర్వాత అగైన్ 2 months సంథింగ్ హ్యాపెన్, ఎవరి డేట్స్ దొరకలేదు ఏంటో. దెన్ అగైన్ ఆఫ్టర్ దే వాస్ 4 months ఇంకా ఒక 10 రోజులు చేసాం. మన అగైన్ మా సెట్ కలిపింది. అగైన్ దే వాజ్ అనదర్ 4 month బ్రేక్. సో ద మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ వీ యాక్చువల్లీ షార్ట్ ఇట్ ఇన్ 3-4 months. యాక్చువల్గా నవంబర్లో మీ ఇంటర్వెల్ ఎపిసోడ్ చేస్తున్నప్పుడు ఆ సెట్ కూడా స్టార్ట్ అయింది. ఇంటర్వెల్ ఎందుకో డౌట్ వచ్చి నైట్ టైం అక్కడ చేయడం సేఫ్టీ కాదేమో అనిపించి ఆపేసాం షూటింగ్. ద వెరీ నెక్స్ట్ డే సెట్ అంటింది సార్. అక్కడి నుంచి మళ్ళీ ఆ విలేజ్ ఎక్కడ చేయాలి దానికోసం లొకేషన్ వెతికి అది పట్టుకుని దాన్ని సెట్ చేయడానికి టుక్ us 2 months టైం సార్. అంటే వెరీ వాల్యుబుల్ 2 months. ఆ 2 monthsలో అందరు డేట్స్ పోయి, అనుష్క డేట్స్, రావు రమేష్. అంటే there was a proper 4 months the film just got started. But the good thing what happened was we didn't get rejected. We just ఆ 4 నెలలు అయితే మళ్ళీ కూర్చొని డిస్కషన్లో క్యారెక్టర్ని ఇంకా ఏం బెటర్ చేద్దాం, ఇంకా ఎలా చేద్దాం, ఎవ్రీ డే లిటరలీ అండి. ఐ మీన్ దట్స్ ఆల్ యాడెడ్ టు ద ఫిల్మ్. ఇంకా బెటర్ అయింది క్యారెక్టరైజేషన్, నిజం చెప్పాలంటే ఇంకా మోర్ ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. సో వీ డింట్ లెట్ ఇట్ గో అండి. దట్స్ వాట్ వన్ గుడ్ థింగ్ విచ్ ఇస్ హ్యాపెన్ ఇన్ దట్ టైం. ఎక్కడ వదిలేదు. బాగా సెక్సీగా ఉన్నావు సుబ్బు. ప్యాంట్ వేసుడు మర్చిపోయావా? షట్ అప్. ఎందుకు వచ్చావు అక్కడికి? చంపేస్తావు నన్ను. నువ్వు ఆ రోజు నెత్తి మీద దుబ్బాక ఒక అద్భుతం జరిగింది బంగారం. పోనీ కాంపెన్సేషన్ ఉన్నాయి. కానీ ఇది నా అబ్బా జీవితం, కానీ నువ్వు అనుకున్నట్టే కానీ నా లాంటి పేదల్ని డబ్బులతో తొక్కే. ఎంత? 8,950. రౌండ్ ఫిగర్ 10,000 చేసుకో. 8,950కి రౌండ్ ఫిగర్ 9,000 కదా. 10,000లో రౌండ్స్ ఎక్కువ ఉంటాయి కదండి. మీకు సినిమా తీయడానికి ఎన్నేళ్ళు పట్టింది అక్కడికి అనవసరం. మీరు సినిమా తీయడానికి ఎంత ఖర్చు అయింది అక్కడికి అనవసరం. వాడు థియేటర్కి వచ్చిన తర్వాత ఎంత ఎంజాయ్ చేశాడు మాత్రమే వాడికి అవసరం. మిగతావన్నీ ఆరోపణలు చేయడానికి మా జర్నలిస్టులకి లేదా ఆరోపణలు చేయడానికి ఇండస్ట్రీకి కావాల్సినటువంటి మాటలు తప్ప, వాడు అక్కడికి వస్తే ఇది ఇంత పట్టిందంట. హీఈస్ జస్ట్ ఎంజాయింగ్ ద ఫిల్మ్. ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాడండి. మీకు ఇలాంటి సీన్లన్నీ వన్ డే అలా అయితే బాగా అంటే 15 రోజులు 20 రోజులు పట్టినటువంటి సంఘటనలు ఏంటండి? నిజంగా చెప్పాలంటే అలా ఏం పట్టలేదు. ఎందుకంటే ప్రెప్ టైం బాగా ఎక్కువ తీసుకున్నాం. ఓన్లీ ద ఫస్ట్ ఫైట్ అండి నాకు తెలిసి. అదొకటే 12 days 13 days పట్టింది. కానీ అసలు ఇంపాక్ట్ కనపడతానే ఉంది కదండి. అది ఇంకో అంటే 15 రోజులు కూడా. అంటే ఈవినింగ్ 4-4:30 తర్వాత శాండ్ స్టామ్ వచ్చేదండి అక్కడ. శాండ్ స్టామ్ అండ్ the temperature and it was unbelievable. It was 58, 57 one day. Some days it was 57, 58. When it's hot, ముందు అసలు యూనిట్ ఎలా పనిచేసిందో నాకైతే ఇప్పటికీ తెలియదు అండి. అంటే నేనంతా మనందరం గొడుగులు పట్టుకుంటాం, బట్ స్టిల్ దోస్ గైస్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ ఫర్ ద వే దే వర్క్. లైట్ మెన్ కానీ అండ్ ముందు అనుకున్నాను ఈయన చెప్పేవాళ్ళు 7కి స్టార్ట్ చేసి ఒక 11:30 బ్రేక్ ఇచ్చేసి 3కి మళ్ళీ మొదలు పెడదామని. 3కి బ్రేక్ ఇచ్చేవాడు యాక్చువల్గా. నన్ను వైర్లు కట్టేసి ఉంటాను, ఇక నేను ఇప్పుకోలేను అక్కడే ఉండి. 2:33 వెళ్ళిపోయి ఇంకా అసలు ఇట్ జస్ట్ వెంట్ ఆన్ అండ్ మై స్కిన్ జస్ట్ గాట్ రూయిన్డ్. ఇట్స్ జస్ట్ బర్న్డ్. ఇట్స్ జస్ట్ అన్బిలీవబుల్లీ హాట్ ఇట్ వాజ్. ప్రోగ్రామ్కి ఏ మాత్రం సంబంధం లేని విషయం, క్యాజువల్గా మాట్లాడుకునేటప్పుడు వచ్చిన విషయం. కృష్ణ గారి అభిమానులుగా మాకు ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఆ ఫైట్లో ఏంటా అంటే, అక్కడి నుంచి గుర్రం మీదకి జంప్ చేస్తే భలే బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేసామండి. దానికి కూడా నేనే కాదు. అంటే యాక్చువల్ డిజైన్ ప్రకారం ఏంటంటే మొత్తం వాటర్ బ్యాగ్ తీసుకొని గుర్రం మీద ఎక్కేసి వెళ్ళిపోతాడు. అనగానే గుర్రాలతో చేజ్ చెప్పేస్తున్నాను సార్. నా గుర్రం అంటే పేటెంట్ సూపర్ స్టార్ కృష్ణ గారి తర్వాత అసలు అది గుర్రం పేటెంట్ మన. దాని తర్వాత మగధీర రిలీజ్ అయిందండి. పేటెంట్ మారిపోయింది సార్. రైట్. ఐ మీన్ ఇట్ వాస్ అ బ్లాక్ బస్టర్. ఇట్ వాస్ అన్ అన్బిలీవబుల్ ఫిల్మ్. ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. తర్వాత నేను ఫోన్ చేశారు, ఇప్పుడు సినిమా తర్వాత మళ్ళీ గుర్రాలు అంటే బాగోదేమో కదా మనం, ఇట్ వాంట్ వర్క్ బికాజ్ ఆ సినిమా పీక్స్ చూపించింది. నేను కూడా కరెక్టే కదా, ఏం చేద్దాం పని చేద్దాం సార్, నేను గుర్రం మీద దూకటానికి ట్రై చేస్తాను, గుర్రం వెళ్ళిపోతుంది, కింద పడిపోతాను అనగా నేను నచ్చింది ఐడియా. అంటే ఇట్స్ వెరీ రియల్. హీ ట్రైడ్, థింగ్ వెంట అవే అండ్ ఎక్కడ ఒక చేస్తే ఇక చిన్న హ్యాండిల్ మట్టిలో ఉంటుంది, లేపగానే బైక్ ఒకటి దాన్ని అప్పటికప్పుడు ఇన్కార్పొరేట్ చేస్తాం. కొత్త బైక్ ను దాన్ని పూర్తి గీకేసి పీటర్ హెయిన్స్ అలాంటి బాగా ఇస్తాం సార్. ఎలాంటి వస్తువునైనా సరే గంటలు పాడు చేయగలదు. వీ వాంటెడ్ సంథింగ్ వెరీ ఫ్రెష్, వీ వాంటెడ్ సంథింగ్ వెరీ జెన్యున్. సో దట్ వాస్ ద హోల్ ఐడియా. అంటే వీ వర్ వెరీ ఓపెన్ టు చేంజెస్. జి సీతారాం రాజు ఓ 6 feet ఉంటాడు. నేరేడు పండు లాంటి కళ్ళు, హరిటాకంత చెయ్య, తుఫాన్లా పరిగెడతాడు. నాకు అతన్ని చూస్తే భయం వేసింది. ఒక 3-4 షాట్లు మాత్రమే సినిమాలో ఉన్న విపరీతంగా నవ్వించినటువంటి వ్యక్తి ఎంఎస్ నారాయణ గారు. అందరూ మోకరిల్లిన తర్వాత ఆఖరిలో తను మోకరిల్లటం అంటే తనది ఇంకా చాలా ఎక్కువ ఉండిందా అండి? అంటే ఒక్క సీన్ ఉందంటే తీసేసాం అంతే తప్ప, యాక్చువల్గా ఏంటంటే మేము అనుకుంది ఊళ్ళో అందరూ ఎందుకు నమ్ముతారు, ఒక హేతువాది ఉంటే ఎలా ఉంటుంది అనుకున్నాం. బ్రహ్మాండం. అందులో ఏం మాట్లాడతారంటే యాక్చువల్గా ఈయన ఆయన్ని నువ్వు దేవుడు కాదని నాకు తెలుసు అంటాడు.
అది మా ఇల్లు ఎందుకు చెప్తున్నా నాకంటాడు. అంటే రేపు ఎప్పుడైనా ఫ్లోలో అది పడిపోతుందని చెప్పావు అనుకో నువ్వు, వీళ్ళు మూర్ఖులు వెళ్ళి దాన్ని బద్దలు కొట్టేస్తారు, అందుకని చెప్పకంటాడు. ఈ ఊళ్ళో నువ్వు ఒక్కడే కరెక్ట్గా మాడుతున్నావు భయ్యా అంటే అనగానే నాకు తెలుసు, ఎందుకంటే నేను ఒక్కడే ఎడ్యుకేటెడ్ అండి. ఏం చదువుకున్నావు అంటే 3rd క్లాస్ అండి, పాస్ ఆ ఫెయిల్ అని, కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎగ్జామ్స్ రాయలేకపోయానండి. సో వాడికి ఒక్కడికి తెలిసి వీడు దేవుడు కాదని, అంటే వాడు నమ్మట్లా. అందుకనే వాడు మెడికల్ క్యాంప్ ఫైట్ అయిపోయిన తర్వాత కూడా అందరూ దండం పెద్ద ఒక్కడ ఉంచుంటాడు, తప్పక పెట్టాడు. ఇంక దండం నా కర్మరా బాబు, ఇంక నువ్వు బతికించేసి ఇంక నేనేం చేస్తాను, అప్పుడు దండం పెట్టాడు. ఆ క్యారెక్టర్ పరంగా ఉన్నటువంటి అంతర్మథనం అంతా కూడా అనుష్కను ఆ క్యారెక్టర్ ఇద్దరు సీతారామరాజు మాట్లాడుకుంటున్నప్పుడు కమ్యూనికేట్ అయిపోయిందండి. నెక్స్ట్ సీన్లో ఉంటుంది అసలు ఇది పరిస్థితి అని. సో ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటిదంతా కమ్యూనికేట్ అయిపోయింది కాబట్టి. అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే సార్, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అనేవాడు ఈడెన్ గార్డెన్స్లో దరిదాపుగా 1,00,000 మంది పైగా ప్రేక్షకులు, కొన్ని కోట్ల మంది టీవీల ముందు కూర్చుని అందరు హోప్స్ ఆడ 2 గ్లౌజుల్లోని బ్యాట్లోని పెట్టుకుని నడుచుకెళ్తున్నప్పుడు ఆ హోర్లో వాడి పరిస్థితి ఎలా ఉంటుంది సార్, వాడికి ప్యాంట్ తడిసిపోద్దని నా ఫీలింగ్. అంటే అంతమంది ఎక్స్పెక్టేషన్స్ భరించడమే కష్టం సార్. అదే డైలాగ్ ఈ సినిమాలో 2 చోట్ల చెప్తాడు. ఒకటి ఏంటంటే అంతమంది దేవుడు 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 అంటే కాళ్ళు ఉణిగిపోతున్నాయని చెప్తాడు ఆ అమ్మాయికి ఒకటి. ఇంకొకసారి వాడు స్వామి శిఖరం ఇలాంటి చెట్లు ఏం చేయలేవని చెప్పి అందులో షెఫీ రఘుబాబుతో చెప్పినప్పుడు మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ. అంటే మా మైండ్లోని ఫీలింగ్ అదే. అంటే ఈయన కూడా రావాలా, ఇలా ఎంతమందిని పట్టుకొస్తాం భయ్యా. కుర్చీలు తాళ్ళు కూడా అయిపోయినాయి బెదరు. ఆడితో పాటు 1 డజన్ తాళ్ళు కూడా తీసుకొస్తే బాగుంటుంది. ఆడు తాటి చెట్టు ఎంత ఉంటాడు, ఆయన బట్ట రావడం మమ్మల్ని పట్టుకొచ్చిన ఈజీ ఏం కాదు. సామి శిఖరం చెట్లేం చేయలేవు, ఏం చేయలేవు, చెట్లేం చేయలేవు, ఏం చేయలేవు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అదే కాకుండా క్యారెక్టర్ పరంగా అద్భుతమైన మాటలండి. ఇప్పుడు ఇంత చిన్న రొమాన్స్కి అంత వైలెన్స్ నేను అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించి ఆ అమ్మాయిని పంపించేయడానికి అరే భలే బాగుందిరా అని అనిపించి మళ్ళీ వెంటనే తాగినప్పుడు ఫోన్ చేయాలనిపించి. ఆ డిజైన్ కూడా నాకు చాలా విపరీతంగా నచ్చిందండి. అంటే రెగ్యులర్ డిజైన్ లాగా ఉండదు, మీరు నోటీస్ చేస్తారు. అంటే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ వస్తాడు, వస్తాడు, హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది అనగానే రెగ్యులర్ డైలాగ్ అది. వాడిని నరికి దాన్ని తీసుకురంటారు అంట. ఏంటి అంట, వాడిని నరికి దాన్ని తీసుకురంటారు, దీన్ని తీసుకెళ్ళడం నన్ను నరకడానికి దీన్ని మామూలుగా తీసుకెళ్ళాల్సింది అంటే రెగ్యులర్ మాట అండి. అది నాకు విపరీతంగా నచ్చింది యాక్చువల్గా. అది దాని తర్వాత బిట్ కూడా, అంటే వాళ్ళు వచ్చేస్తుంటే ఊరుకుంటావేంటి అంటే దట్ హోల్ ఫైట్ అండ్ ఇట్స్ వెరీ వెరీ రియల్ అండ్ వెరీ వెరీ ఫన్నీ హోల్ సీన్. అంటే ఫైటర్లకి కష్టాలు ఉంటాయి, వాళ్ళు కూడా మనుషులు. వాడికో కొడుకు వాడు స్కూల్ ఫీజు కట్టాలి, వాళ్ళ ఆవిడకి ఒంట్లో బాగాలేదు, అందుకని వాళ్ళందరితో పాటు వీడికి ఇది బాగా నచ్చింది. అంటే మేమే ఒక కథ అనుకున్నాం, వాడిని కూడా తీసుకొచ్చాడు, వాడికి ఒక మాజా కొనిచ్చాడు పిల్లాడు కాబట్టి, ఒక మ్యాంగో డ్రింక్ లాంటిది. వాడు పట్టు కూర్చున్నాడు. హీరో వెళ్తే వాడిని అడిగితే హీరో వాడి కోసం బాధపడ్డాడు, పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చారు మీరు, వాడు అడగడం అంతే, మా అబ్బాయి ముందు నన్ను కొట్టకండి సార్ అనగానే ఆగిపోతాడు కూడా. సీత ఆ హీరో క్యారెక్టర్ కొట్టదా, అయిపోయి పిల్లని పెట్టి నువ్వేం పెట్రోల్ బంక్ దగ్గర ఒకడు లీటర్ పెట్రోల్ అంతా అంటే అయోమయంగా నమ్మేశాడు. వాడు జెన్యూన్ ఇక్కడ పని చేస్తాను సార్, నమ్మిన వాడికి డౌట్ తెచ్చారంటే లీటర్ పెట్రోల్ ఎంత అని అడిగాడు. అడగంగానే ఆడి దగ్గర సమాధానం లేదు. అదంటే వాళ్ళకు ఒక స్టోరీ, వాళ్ళకు బ్యాక్ స్టోరీ ఇవ్వడానికి ట్రై చేసాం అంతే. అంటే ఒక ఫైట్ ని కూడా ఒక చిన్న సీన్ లాగా చేసి అందులో అంత చిన్న డీటెయిల్స్ అన్ని వర్కౌట్ చేసి ఇవాళ ఇవ్వటం మూలానే హిలేరియస్ అప్లాజ్ అండి. అంటే సినిమాలో ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే అలా నవ్వుకుంటానే ఉంటారు. చాలా గొప్ప విషయం చెప్తున్నప్పుడు మీ రియాక్షన్కి నన్ను దేవడం వేస్తున్నారు ఏంటి అన్నదానికి నవ్వుతానే ఉన్నారు, జరిగిపోతున్న ఇన్సిడెంట్స్కి నవ్వుతానే ఉన్నారు. ఇప్పుడు పూలు పడిపోతాయి అంటే పడిపోతున్నాయి, వాటర్ పడిపోతాయి అంటే దానికి నవ్వుతానే ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఎమోషన్ ఏదైనా సరే దాన్ని నవ్వుతూ చెప్పడం అనేది బహుశా ఇండియన్ స్క్రీన్ మీద ఈ సినిమా కాకుండా ఇంకో సినిమా అటెంప్ట్ చేయలేదేమో. అంటే బాధని బాధగా చెప్పటం, కోపాన్ని కోపంగా చెప్పడం మాత్రమే ఇంతవరకు జరిగిందండి. అంటే సార్ ఇక్కడ నేను ముళ్ళపూడి వెంకటరమణ గారి మాట కూడా చెప్పాలి సార్. ఆయన మీరు ఎందుకు ఇంత సెటైర్ బాగా రాస్తారంటే ముళ్ళపూడి వెంకటరమణ గారు కూడా చెప్పారు, మధ్యతరగతి వాళ్ళు జీతం కంటే అప్పులు ఎక్కువ ఉంటాయి, నెలలో 30 రోజులే ఉంటాయి, కానీ అవసరాలు మాత్రం 40 రోజులకు ఉంటాయి. సో అందుకని ఆఖరి 10 రోజులు పస్తులు ఉంటాం. సో వీళ్ళ జీవితంలో ఎక్కువ ఉండేది ఒకటండి, హాస్యం. దాంతోనే పేదరికానికి తాడేసి కట్టేసి దాన్ని కుక్క పిల్లలకి ఇంటి చివరి కట్టేశారు సార్. లేదంటే చాలా మంది మనుషులు చచ్చిపోయింది హాస్యం అనేది జీవితంలో లేకపోతే కనుక. ఒక ట్యాక్సీ డ్రైవర్ జీవితంలో పెద్ద కలర్ ఏముంటుంది సార్, మీకు అందరినీ ఫస్ట్ సీన్లోనే ఉంటుంది. ట్యాక్సీ డ్రైవర్ లాంటి ఉద్యోగం లేదు భయ్య,
ఎవరి కింద పని చేయక్కర్లేదు, వాడికి వాడే బాస్ అన్న వెంటనే వాడు లెఫ్ట్ కదా రెడీ తీసుకుంటే రైట్ సార్ అని అనాలి వాడు. అంటే వాడి జీవితం అంతే అది. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆ అల్లూరి సీతారామరాజు ఒక యాంగిల్లో ఎలా మిగిలిపోతాడో, ఈ సీతారామరాజు క్యారెక్టర్ ఇంకొక యాంగిల్ అలా మిగిలిపోద్ది కదండి. అంటే నవ్వుతూ జీవితాన్ని గెలిచి ఆ దేవుడు అన్నటువంటి ఎలిమెంట్ని కూడా తను నమ్మకపోయినా సాధించినటువంటి వ్యక్తిగా. అది ఎంత థాట్ వెళ్ళిందంటే అండి, ఇప్పుడు మీరు సీతారామరాజు అన్నారు కాబట్టి నేను అంటున్నాను, ఒక ఫైట్లో వీడు ఎవడో ఫైటర్ వెనకాల నుంచి ఎవడో నువ్వు అంటాడు, సీతారామరాజు అంటాడు అంటాడు. సీతారామరాజు గడ్డాలు బాణాలు ఉంటాయి, ఫ్రీడమ్ ఫైటర్, తాతకు బాగా ఇష్టం పేరు పెట్టాడు ఏంట్రా అంటే చూడండి నాట్లో ఇది ఒక హ్యూమర్, బట్ అట్ ద సేమ్ టైమ్ హీఈస్ వెరీ సీరియస్. దట్స్ హిస్ లాంగ్వేజ్ విచ్ వాజ్ వెరీ న్యూ ఐ థాట్. అడ్డమైన వాడికి ఈ పేరుతోనే ప్రాబ్లం. చివరిలో కూడా నువ్వేమో దేవుడు అనుకుంటున్నావా? ప్రకాష్ అది అడిగిచ్చాం సార్. అడిగితే ఆడు నిన్ను చంపడానికి మళ్ళీ రథాలు చక్రాలు 4 చేతులతో రావాలా? సీతారామరాజు ట్యాక్సీ డ్రైవర్, ఆడే ఎక్కువ నీకని. అల్లూరి సీతారామరాజు ఫ్రీడమ్ ఫైటర్. ప్రతి యదవకి నా పేరుతోనే ప్రాబ్లమా? ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ని మీరు అంటే ఏ స్టేజ్లో చెప్పారండి ప్రిన్స్కి? ఇది యాక్చువల్గా ఫస్ట్ మేమిద్దరం అనుకున్నప్పుడు ఇంత కంప్లీట్ స్థాయిలో లేదు సార్. అది నిజాయితీగా చెప్పాలి నేను. లేదు మొత్తం నేను ప్లాన్ చేసి ఆయన దగ్గర పట్టుకెళ్ళిపోయి ఆయన వా అన్న తప్ప పీసెస్ ఉన్నాయండి. ఫస్ట్ యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఓవరాల్ థాట్ ఉంది. నిజాయితీగా చెప్పండి, ఇద్దరం కలిసి దాంతో చెక్కటం మొదలుపెట్టాను నేను. అంటే చాలా ఖాళీగా ఉన్నాం ఇద్దరం. ఆయన ఏ పని చేయట్లేదు, నేను ఏ పని చేయట్లేదు. అందుకే ఇద్దరు చేసి మై ఇనిషియల్ థాట్ అదర్ దెన్ ఆల్ దిస్ అంటే వాజ్ ఆఫ్టర్ అతిథి అండి, ఐ వాంటెడ్ 6 months బ్రేక్. ఎక్కడ ఐ ఫెల్ట్ సంథింగ్ వాజ్ నాట్ రైట్. పర్ఫార్మెన్సెస్ రెపిటేటివ్ అవుతుందా ఏంటో నాకు హ్యాపీనెస్ లేదండి. ఐ జస్ట్ వాంటెడ్ టు బికమ్ అ డిఫరెంట్ యాక్టర్ ఆల్ టుగెదర్. ఐ డెంట్ వాంట్ టు గెట్ స్టక్ ఇన్ వన్ మోడ్. ఈయన లైన్ చెప్పినప్పుడు నచ్చి చాలా ఫ్రెష్గా ఉందనిపించింది. అండ్ ఆఫ్టర్ దట్ ద మెయిన్ థింగ్ వాట్ ఐ డిస్కస్డ్ విత్ హిమ్ వాజ్ అబౌట్ మై పర్ఫార్మెన్స్. ఎలా మారుద్దాం, ఏం చేద్దాం, మహేష్ ఇలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎవరు. డైలాగ్ డెలివరీ, నుంచోటం, బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఇట్ అండి. ఇట్స్ కైండ్ ఆఫ్ అ రీఇంట్రడక్షన్ ఫర్ మీ ఇఫ్ అకార్డింగ్ టు మీ. ఇట్స్ నేను చేసిన సినిమాలు ఇంత ముందంతా ఒక టైప్ అయితే ఇది అసలు టోటల్గా వేరే. దట్ ఈస్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్. అండ్ ఇఫ్ ఐ లుక్ బ్యాక్, కలేజా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఇన్ దిస్ పాయింట్ బికాస్ ఇట్స్ opened me up as an actor and I think I've evolved as an actor, which I'm very very excited about. ఇంకొకటి ఆయన కథ చెప్పిన తర్వాత మొత్తం ఒక స్టేజ్కి వచ్చే సినిమా చేసినప్పుడు ఆయన అడిగాను, ఇప్పుడు నువ్వు ఏదైతే ఈ కాన్సెప్ట్ చెప్పావో, మనం ఏదైతే తీస్తున్నావు దీనికి సాంస్క్రిట్లో ఏమి లైన్ లేదా అని. దీనికి ఏం సాంస్క్రిట్లో ఒక లైన్ లేదు, ఎందుకంటే సాంస్క్రిట్ కొంచెం మన 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 కంట్రీ ఇమ్మీడియట్గా కనెక్ట్. టైటిల్ లోగో వచ్చింది సార్, ఫస్ట్ కలేజా అనే లోగో వచ్చింది. లోగో వస్తే ఈయన మధ్యలో సాంస్క్రిట్ ఏమైనా వేద్దామంటే అప్పుడు లేదు, ఫస్ట్ ఈయన అడిగారు దీని మధ్యలో ఏమైనా నువ్వు ఈ సినిమాలో చెప్తున్న కాన్సెప్ట్ మన ఏదైతే చెప్పాలనుకుంటున్నావు దాన్ని సాంస్క్రిట్లో ఏమైనా లెటర్లో చెప్పొచ్చు అని. అప్పుడు నేను నా ఫ్రెండ్ ఒక ఆయనకి ఫోన్ చేసి దీనికి సాంస్క్రిట్లో వాక్యం యాస్టీస్ ఉందా, నేను ఏమైనా క్రియేట్ చేయాలంటే లేదు ఉంది అన్నప్పుడు దేవో మనుష్య రూపేణ అని చెప్పారు ఆయన. చెప్తే దాన్ని వెంటనే దాన్ని ఇమీడియట్గా పెట్టాను. అంటే ఈయన సైడ్ నుంచి నిజంగా అప్పుడప్పుడు నేనైనా కొంచెం అలసట చెంది వదిలేనేమో కానీ హీ వాజ్ ఆల్వేస్ విత్ ద ఫిల్మ్, ఆల్వేస్ విత్ సీతారామరాజు. ఆయన ఇంట్లో ఆయనతో పాటు సీతారామరాజు కూడా గదిచ్చి పడుకోబెట్టాడు. అందుకే కదండి ఇవాళ చూసే ప్రేక్షకులందరికీ ఒక సరికొత్త మహేష్ని ఆవిష్కరించింది ఈ సినిమా. నాకు నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత అందరూ ముందు సామాన్యంగా డైలాగుల గురించి డైరెక్షన్ గురించి ఏం మాట్లాడకుండా ఫస్ట్ ఎవరైనా మాట్లాడేది మాత్రం అందరూ మాట్లాడేది మహేష్ అద్భుతంగా చేశారు. మహేష్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. మొత్తం ఆల్ ఓవర్ యూఎస్ నుంచి నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే భీమవరం నా ఫ్రెండ్స్ దాకా, లేదంటే నా శత్రువుల దాకా ఎవరైనా కానీ ఒప్పుకుని తీరవలసిన విషయం మాత్రం అది. ఈ సినిమాలో మీకు ఈ సినిమా నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. పైతి దీని పెక్కలు చూసి ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి.
మెతకి తొక్కేవే బబ్బుల్ కమలా నేల కత్తుకుపోతాను అదిగో చూసా దాని కళ్ళ పొగరు చూసా. సార్ పాపం సార్, ఆడపిల్ల సార్, వదిలేండి సార్, వదిలేండి. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. ప్రిన్స్ కాకుండా ఈ సినిమాలోంచి బయటకు వస్తే ప్రతి చిన్న క్యారెక్టర్, ప్రతి చిన్న క్యారెక్టరైజేషను, ఆ పాత్రల తాలూకా మాటలు అన్నీ గుర్తుండిపోయేటట్టు ఇన్ని గొప్ప క్యారెక్టర్స్ని ఎలా యాక్ట్ చేయగలిగారు? అంటే రావు రమేష్ గారి క్యారెక్టర్ కానివ్వండి, షెఫీ క్యారెక్టర్ కానివ్వండి, నమ్మిన బంటులాగా పక్క నుండి అతని నమ్మకాన్ని అలా చూపిస్తున్నటువంటి ఆ క్యారెక్టర్ కానివ్వండి, ఆన్ ది అదర్ సైడ్ నవ్వుకునేటువంటి బోళ్ళని పాత్రలు, ఎలా? బేసిక్గా దీనికి ఒకటి ఉంది సార్, మహేష్ గారు మంచి విమర్శకుడు. నేనేదైనా కొంచెం తేడా రాసిన అందరికంటే ఎక్కువ వెటకరం చేసేది ఆయన బాగా. అసలు మాకు అతల్లో అలాంటి జోకులు బోల్డ్ని ఉన్నాయి. ఈ సినిమాలో కూడా జనానికి తెలియని జోకులు మా ఇద్దరం చాలా ఉంటాయి. అంటే ఏదైనా టేక్లో ఏదైనా కొంచెం డైలాగ్ కొంచెం డ్రామాటిక్గా ఉన్నా కానీ ఏదైనా ఎక్స్ప్రెషన్ ఏదైనా ఒకసారి నేను ఆర్టిస్ట్కి ఏం చేసి చూపించను, వాళ్ళని చేసేయమంటాను. ఎందుకంటే అందరిలో నేనే కనిపిస్తానని చేయను నేను. ఇది కంటెంట్ చేసేయండి అదే నమ్ముతాను. వాళ్ళ నుంచి ఏమొస్తుందో వాళ్ళని సపరేట్ చేయాలని కోరుకుంటాను. ఏదైనా కొంచెం పొరపాటు ఎప్పుడైనా కొంచెం మాడ్యులేషన్ కానీ ఏదైనా కొంచెం డ్రామాటిక్గా చెప్పిన వెంటనే పంట చూస్తాడు. అంటే ఈ సినిమాలో బ్రహ్మాండం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ఆయన, అంత విమర్శకు. ఎందుకు ఇది మాట చెప్తున్నానంటే, ఈ సినిమాలో రావు రమేష్ క్యారెక్టర్ కానీ, లేదంటే సిద్ధ అంటే షెఫీ క్యారెక్టర్ కానీ, ఇంకో ఆ ఊళ్ళో ఉండి ఇంకొతను వీర, ఇలాంటి చిన్న చిన్న క్యారెక్టర్లు కానీ, లేదంటే ఇలాంటి క్యారెక్టర్లు నవ్వు వచ్చేసే ఉండే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. పొరపాటున ఒక లేని ఎక్కువ రాసినా, ఒక మాట తక్కువ రాసినా, ఒక ఎక్స్ప్రెషన్ కొంచెం ఎక్కువ డ్రామాటిక్గా చేయించినా ఇమ్మీడియట్గా లాఫింగ్ స్టాక్ అయిపోతుంది. అంటే ఇంపాక్ట్ రాకపోగా చాలా థియేటర్లో ఏమంటారు దాన్ని పరుగు పోయే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి అలాంటి వాటికి. సో వీటికి అందుకని ఒక లాంగ్వేజ్ ట్రై చేసాం. ఏంటంటే ఏది ఒక ఏరియా తాలూకు స్లాంగ్ కానీ అలాంటిది ఏమి లేకుండా, అట్ ద సేమ్ టైం వాళ్ళది మామూలుగా సీతారామరాజు లేదంటే అనుష్క క్యారెక్టరు ఆలీ వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కాకుండా వేరే ఏదో లాంగ్వేజ్ అయ్యండి అలాంటిది. అలాంటి జనానికి అర్థం కానంత బుకిష్ కానీ గ్రాంధికంగా ఉండే లాంగ్వేజ్ కూడా ఉండకూడదు. అదొక లాంగ్వేజ్ ఒకటి పట్టుకోవడానికి ట్రై చేసాం. అదొక ఫిక్షనల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం కనెక్టివిటీ కూడా బాగుండాలి. అందుకనే 534 బదులు 500లకు పైన 34 అని, ఏడ్చకు వీర, సిద్ధ అనే పేర్లు కానీ పేర్లు పెట్టడం, వీర అనే పేరు పెట్టడం కానీ, లేదంటే దీపాల బళ్ళు వెళ్ళిపోతున్నాయి అంబులెన్స్లు అంటే, మందులు తీసుకుపోతున్నారు, గుడారాలు పీకేశారు. సో జనానికి అర్థమయ్యే పదాలు మాటలే ఉంటాయి, కానీ కొంచెం మిస్టిక్గా ఉండటానికి ప్రయత్నించాం. అంటే అందుకని వాడు ఉస్సురు అన్నప్పుడల్లా గాలి హోరుమంటుంది, ఇసుక కసి పుట్టినట్టు లేచాడు. అంటే వాంటెడ్గా ఎక్కడ ప్రాస కనపడకుండా జాగ్రత్త పడ్డం, అట్ ద సేమ్ టైం ఇంపాక్ట్ పోకుండా ఉండే లాంగ్వేజ్ ఒకటి ఆ క్యారెక్టర్కి ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దట్ వాళ్ళకి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, లైన్స్ సైడు డైలాగ్ సైడ్ వాళ్ళకి ఒక స్ట్రెంగ్త్ ఉంది. ఓకే ఇది లాఫింగ్ స్టాక్ అవ్వదు, దాన్ని వాళ్ళు ఇంకెంత క్యారీ చేస్తారు, అత్యద్భుతం క్యారీ చేశారు. రావు రమేష్ కానీ షెఫీ కానీ ది సర్ప్రైజ్డ్ మీ. నిజంగా చెప్పాలంటే ఆ ఇద్దరితో కలిసి పనిచేసిన నేను చాలా ఆనందిస్తాను. వెరీ గుడ్ యాక్టర్స్ నాకు ఈ సినిమాతో పరిచయం అయ్యారు. అంటే వాళ్ళు ఇంతకుముందు గుడ్ యాక్టర్స్ కాదని కాదు, నాకు పరిచయం అయింది. అంటే ఈ సినిమాలు చాలామంది అండి, రావు రమేష్, షఫీ, ఇంకా చాలామంది స్మాల్ రోల్స్ వేసారన్నమాట విలేజ్లో. చైతన్య అని ఒక కుర్రాడు ఉంటాడు, జోష్లో కూడా వేసినట్టున్నాడు. అన్బిలీవబుల్ యాక్టర్ అండి. నేను ఐ హెవ్ నెవర్ సీన్ ఎనీబడి లైక్ దట్. అతను సాంగ్లో నా చేయి పట్టుకొని ఏడవాలి. సో మొత్తం షార్ట్స్ తెచ్చేసి ఒక గ్లిజరిన్ తెచ్చిండి అన్నా నేను. అంటే నాకు హరిన్ అతను ఎలా నవ్వుతూ గ్లిజరిన్ వద్దండి నాకు అన్నాడు. నేను లోపల బాగా సరే గ్లిజరిన్ వద్దంటే చేస్తాడే అంటే మ్యూజిక్ స్టార్ట్ అవగానే ఏడ్చేసాడండి అతను. కళ్ళంటే నీళ్ళు. ఐ హెవ్ నెవర్ సీన్ ఎనీబడి లైక్ దట్. ఇట్ వాస్ షాకింగ్. ఇట్ వాస్ జస్ట్ అన్బిలీవబుల్ యాక్టర్స్. ఐ మీన్ ఐ సా దెమ్ ఇన్ దట్ హోల్ పూణే షెడ్యూల్. అదే అన్నాను ఆయనతో కూడా, చాలా టెరిఫిక్గా ఉన్నారండి ఒక్కొక్కళ్ళని. ఇప్పుడు ఈయన ఉన్నారండి, మీరు నెక్స్ట్ సినిమాలో కూడా వీళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. చాలా అన్బిలీవబుల్ యాక్టర్స్ వీళ్ళందరూ. ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ అండి టు సీ ఆల్ ఆఫ్ దెమ్. యాక్షన్కి రియాక్షన్తో అతని కళ్ళమ్మట కన్నీళ్ళు రావటం ఒక కారణం అయి ఉండొచ్చు ప్రిన్స్. ఆ సాంగ్కు ఉన్నటువంటి సోల్ఫుల్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ సాంగ్ అండి అది. సదాశివ ఆ టైంలో అసలు తనని తాను మర్చిపోయి ఆ పాత్రలో మమేకం అయిపోయేటువంటి అవకాశం ఆ మ్యూజిక్ మూలాన్ని కూడా వచ్చి ఉండొచ్చేమో. అదే అంటే డెఫినెట్లీ అండి. బట్ హీ వాజ్ వెరీ కన్సిస్టెంట్. 5 టేక్లు 6 టేక్లు అన్నా కూడా ఆ టేక్ అయిపోయింది కదా కట్ మామూలుగా. మళ్ళీ 1 more ఓకేనా, మళ్ళీ ఏడ్చేసాడు. ఇది ఇట్ వాజ్ రియలీ సర్ప్రైజింగ్ టు సీ. హీల్ బి అ వెరీ వెరీ గుడ్ యాక్టర్ అండి దట్ బాయ్.
పురవాసి నీ పాదముద్రలు మోసి పొంగిపోయినదే పల్లె కాసి సుకుల సుఖాని దారిగా చక్రవర్తి వాసి మీదిగా చూడ సక్కని స్వామి దిగినాడు రాయే శ్రీరామురు వాడా దండోరా ఏ రంగుల హంగుల పొడలేదురా ఇడు దంకమస్సంక శివుడేనురా నిప్పు గొప్పున నిలపు మట్ట సాక్షిగా నీ దాపం శాపం తీర్చేవాడేరా. దాన్ని ఫస్ట్ థ్యాంక్ చేయాల్సిన వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఈ శివుడి మీద పాట అనుకుంటున్నాను కానీ ఒక 4 pages శివుడి గురించి రాసి, ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు ఉన్న వాళ్ళు శివుడి మీద అథారిటీ ఉన్నాయి. కాపీరైట్ కూడా అయింది. కాపీరైట్ అయింది, ఎందుకంటే శివుడు ఆయన టేబుల్ మీద ఉంటాడు అంతే కదండి, దాంతో ఆయన పెన్నులో ఉంటాడు. ఆయన శివదర్పణం అని ఒక పుస్తకం రాశారు, చాలా మంది తెలుసో తెలీదు నాకు తెలియదు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పోయిటరీ, మామూలు పోయిటరీ కాదు, ఎక్స్ట్రాడినరీ పోయిమ్స్ ఉంటాయి దాంట్లో ఒక మాట రాశాడు. ఏంటంటే శివుడితోటి ఈయన మాట్లాడుతున్నాడు, భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏమంటే నిన్ను కాదని నాకు పరమార్థం ఏది, నువ్వు లేకపోతే నాకు పరమార్థం ఏది, నన్ను కాదని నీకు పరివారం ఏది అన్నాడు. ఫెంటాస్టిక్. నేను లేకపోతే నేను వెనకాల జనం ఎవరు ఉన్నారా, సో నేను కూడా ఇంపార్టెంటే నీకు. సో నేను అందుకనే ఆయన్ని శివుడి మీద నాకు ఇట్లా ఒక పాట పెడదాం అనుకుంటున్నాను. షఫీ అనే క్యారెక్టర్ పాడుతుంది, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యాను నేను. ఆయన ఆ 2 lines నుంచి ఏమన్నా రాయండి అంటే, సో లాట్ ఆఫ్ శివుడి తాలూకు యాడ్జెక్టివ్స్, శివుడిని రకరకాల వర్ణనలు రకరకాలుగా రాయించారు. నాకు తెలిసి కృష్ణశాస్త్రి ఆ తర్వాత ఈయనే, వీళ్ళిద్దరూ ఎంత అద్భుతంగా శివుడి గురించి చెప్పిన వ్యక్తులు, చాలా పొయిటిక్గా, చాలా మామూలు మాటలు. దాన్ని తీసుకుని మనీ ట్యూన్ చేశాడు. వాటి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక ట్యూన్ ముందు భయపడిపోయాడు, ఏంటి ఎంత మెటీరియల్ ఇచ్చేసావు ఏంటి అని చెప్పి శాస్త్రి గారికి ఫోన్ చేశాడు. ఫోన్ నా వల్ల కాదు ఇది నీకు చేయటం అన్నాడు. లేదు మనీ వస్తుంది నీకు పర్లేదు అవుతుంది చెయ్యను. తర్వాత యాక్చువల్గా పాట రాసే టైంకి ఆయనకు ఒంట్లో బాగుపడంతో ఆ పాటని రామజోగి శాస్త్రి గారితో రాయించాను. కానీ దాని బేస్ ప్లాట్ఫామ్ మాత్రం ఖచ్చితంగా సీతారామ శాస్త్రి గారు. సో అందుకని ఆ పాటలో క్రెడిట్ అంటే ఖచ్చితంగా 50% దానికి ఇచ్చారు, వేరే దారి లేదు మనకి. శివుడి మీద ఒక అద్భుతమైన పాట, కృష్ణుడి మీద ఒక అద్భుతమైన పాట, ఆ 2 విజువల్గా అలా సెట్ అయినాయి. అంటే 2 పాటలు, ఫస్ట్ శివుడి పాట మాత్రం విన్నప్పుడు బాగుంది అన్నానండి. అంటే ఈయన మా ఇంటికి వచ్చి వినిపించారు అన్నమాట. వినిపించి బాగుందంటే పెద్ద ఓహో అనే రియాక్ట్ అయిపోయి బాగుంది సార్ పాట, నిజంగా బాగుంది. తర్వాత మళ్ళీ పూణేలో హోటల్లో ఒకసారి మళ్ళీ విన్నాం, అనుష్క వచ్చిందనమాట. అప్పుడు అనుష్కకి వినిపిస్తున్నారండి. చాలా మంచి పాట అయ్యేటట్టు ఉంది అనుకున్నాం మా ఇంట్లో. బట్ ఆన్ సెట్స్ అండి, ద ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే ఇంత చెప్పింది సార్, ఇది అన్బిలీవబుల్ సాంగ్ అండి. ఇట్స్ వన్ ఆఫ్ మనీస్ బెస్ట్ సాంగ్స్ టిల్ డేట్. మీన్స్ ఇట్ జస్ట్ ఏదో ఒక వైబ్రేషన్ లాగా ఉందండి ఆ పాటలో. సంథింగ్ హ్యాపెన్ టు మీ వెన్ ఐ వాజ్ లిస్నింగ్ ఇన్ ద షూట్ ఆల్సో, లైక్ రిపీటెడ్ లిస్నింగ్ అప్పుడు. సూపర్బ్ సాంగ్. అంటే అసలు ఆ పాట ఏంటంటే షట్చక్రాలు కదులుతాయేమో అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అనుష్క షీ క్రైడ్ అండి ఫస్ట్ టైం నా అమ్మాయి చెప్పింది. ఏం చెప్పారు ఆయన నాతో, అనుష్క ఏడ్చింది. నేను అప్పటికి 2 సార్లు కదా విన్నాను. డైరెక్టర్ ఫుల్ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. సరే ఏముంది అదే భలే నిజంగా షూట్ అప్పుడు ఇట్స్ ఎవ్రీబడి అండి, ఒక అనుష్కనే కాదు ఇంకా 2-3 దగ్గర నుంచి కూడా ఆ కామెంట్ వచ్చింది, కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తున్నాయండి పాట వింటుంటాను. ద సేమ్ డే వెన్ వీ రిలీజ్డ్ ఇట్ ఆన్ ద ఇంటర్నెట్ అఫీషియలీ, నా ట్విట్టర్లో అసలు ఐ గాట్ సమ్ 20-30 మెసేజెస్ సేయింగ్ ద సేమ్ థింగ్, దట్ కళ్ళంటే నీళ్ళు తిరిగినాయి ఆ పాటని. సో యాక్చువల్గా పాపం వీళ్ళు నిజమే చెప్పారు ఆ రోజు. ఆ రోజు నిజం ఎప్పటికైనా అర్థమైనందుకు ఆనందిద్దాం. అనుష్క విషయానికి వద్దాం. అసలు ఈ లెగ్ ఎలా పుట్టింది అంటే, లెగ్ నుంచి కామెడీ వచ్చింది, లెగ్ నుంచి రొమాన్స్ వచ్చింది, చిన్న సెన్షియస్. అనుకున్నానంటే ఈ సినిమాలో ఇద్దరి మధ్య రొమాన్స్ చాలా ఎక్కడో బాగా వెనకాల తప్పితే బయటికి కనపడకూడదు. నాకు తెలిసి ఎప్పుడైనా 2 ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అస్తమానం భుజాల మీద చేతులు వేసి తిరగరు సార్. సినిమాలలో ఏ దోసతి హమారా అని చెప్పి ఇద్దరు మామూలుగా భుజాల మీద చేసి ఎక్కువ ఆనందంగా ఎక్కువ ప్రేమగా సినిమాలో ఉండదు, బయట అయితే అంతలా ఉండరు. యాక్చువల్గా ఇద్దరు ఫ్రెండ్స్ చూస్తే ఎక్కువ తిట్టుకుంటారు తెలుసా, బాగా ఇష్టం ఉన్న వ్యక్తులు ఎక్కువ కోపడతారు, ఎక్కువ ఒకరినొకరు మాట్లాడుకుంటారు. చాలా అత్యవసరం ఉన్నప్పుడు, నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళు రియాక్ట్ అవుతారు.
నాకు తెలిసి ఏ అమ్మ తన కొడుకు ఐ లవ్ యూ చెప్పలేం, మన కల్చర్లో లేదు బేసిక్గా. అలాగే మనం మన అమ్మకి ఐ లవ్ యూ అమ్మ అని చెప్పం, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతకంటే ఎంత పెద్ద మాట చెప్పినా మనకి సరిపోదు వాళ్ళతో రిలేషన్. అలాగే ఈ సినిమాలో వీళ్ళిద్దరి మధ్య రొమాన్స్లో ముందే మేము అనుకున్న అండర్లైన్ ఏంటంటే ఇద్దరు ఫిజికల్గా ముట్టుకోవటం కానీ, ఐ లవ్ యూలు చెప్పుకోవటం కానీ, ఒకళ్ళ కళ్ళలో ఒకళ్ళు చూసుకోవటం కానీ, ఇట్లా డ్రీమీగా ట్రాలీలు ఇద్దరికి ఇట్లా ఒకళ్ళు చూసిన ఒకళ్ళ విపరీతంగా ఇంప్రెస్ అయిపోవటాలు కానీ ఇవి ఉండకూడదు. ముందు రాసేసుకున్నాం ఫస్ట్, అది వద్దు. మనం న్యాచురల్గా ఒక అమ్మాయిని చూసినప్పుడు ఒక అబ్బాయి ఎట్లా రియాక్ట్ అవుతుంది అందుకని వెరీ ఫస్ట్ సీన్లో చూడండి, అమ్మాయిని చూసిన వెంటనే బాగుంది కదా ఇమ్మీడియట్గా టీ తాదాం హెల్ప్ చేసేసి టోపీ పట్టుకుంటే మాట్లాడేద్దామనండి, వెంటనే టోపీ ఇచ్చినందే టోపీ పెట్టేద్దామని అమ్మాయికి. సో అందుకని కాఫీ తాగుదాం, టీ తాగుదాం, పోనీ మంచినీళ్ళు అండి, ఇంక దేనికైనా రెడీ, మంచినీళ్ళు పోనీ ఏం వద్దు కూర్చొని మాడుకున్నాం, అదే అనేసాడు అక్కడ, పోనీ ఏం వద్దు కూర్చొని మాడుకున్నాను. చాలా కాలం తర్వాత ప్రిన్స్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలిగిన హైట్ ఉన్న ఒక అమ్మాయి, అది హై హీల్స్ లేకుండాను, హై హీల్స్ స్టూల్స్ లేకుండా, 6 1 సామాన్యంగా దొరికే హీరోలందరూ 5 3 5 4 దొరుకుతాయి. ఈడు జోడు అన్న టైప్ లో అన్ని సెట్ అయినటువంటి వ్యక్తి. అండ్ ఆ అమ్మాయి కోఆపరేషన్ అయితే మాత్రం అన్బిలీవబుల్. మా ఇద్దరి చాదస్తాన్ని భరిస్తుంటే అది సుందరి ఆకలే అది తందూరి వండుకొని తింటున్నావే కోరి రాక్షసురుడి సొంత సోదరి దారుణంగా నా వెంట పడి రత్నాచిరం పాని పెట్టకని అంటున్నారే బతిమాలి వాకి నువ్వు నీ పడితే నీకులా ఉంటుందేమో. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇంత కలేజా? ప్రతిదీ కొత్తగా చెప్పాలి, ప్రతిదీ న్యాచురల్గా చెప్పాలి, ప్రతిదీ రియలిస్టిక్గా చెప్పాలి. ఒక ఆడియన్గా మాకు బోర్ కొట్టే, మా ఇద్దరికి సినిమాలు బోర్ కొట్టేలేదు. ఆయన అతిథి తర్వాత ఇదే చెప్పి ఏంటంటే ఇప్పుడు ఇందాక అన్నారు కదా, నాకు నేనే ఎగ్జైట్ అవ్వలేకపోతున్నాను, నన్ను చూసి నేనే ఎగ్జైట్ అవ్వలేకపోతున్నాను. న్యాచురల్గా రియలిస్టిక్గా ఎందుకు అప్రోచ్ ఉండకూడదు, ఎందుకు చేయకూడదు? అందులో చూడండి సినిమాలో ఒక పిలిచే పెదవుల పైన అనే ఒక్క పాటలోనే 1-2 సార్లు ఇద్దరు చూసుకుంటారు, అది 2 సార్లు 3 సార్లు అంతకుమించి ఉండదు. కాకపోతే తెలీదా అమ్మాయిని చూసినప్పుడు అయితే ఇంప్రెస్ అయిన విషయం తెలీదా ఆడియన్కి? అంత మూర్ఖులేం కాదని నా ఫీలింగ్. మనకంటే ఎక్కువ తెలియని ఒరిజినల్ వర్షన్ ఇంకా ఎక్కువ తీసామండి, అది ఎడిట్ చేసాం. ఆ దగ్గరికి లాక్కోటాలు అవన్నీ కూడా వద్దు అసలు, వాటిని కూడా వాడు ఫోన్ చేసేటప్పుడు చూడండి మందు కొట్టిన తర్వాత సామాన్యంగా గుర్తొచ్చేది ఇద్దరే, బాగా శత్రువులు బాగా ఇష్టమైన వాళ్ళు. చూడు బాగా ఇష్టమైన అమ్మాయి కాబట్టి ప్రకాష్ రాజ్ నెంబర్ అడిగి దగ్గర లేదు కాబట్టి ఫోన్ చేయలేదు, అమ్మాయి నెంబర్ ఉంది కాబట్టి ఫోన్ చేయలేదు. అసలు ఎక్కడా దగ్గరికి తీసుకోలేదు కాబట్టే ఆ లారీలో ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి పటక్కన ముద్దు పెట్టుకునేటువంటి ఆ సీన్కి అంత ఒక చిన్న లబ్జుగా అంటారు చూసారండి. అదే దాని తర్వాత ఒక ఊహించిన యాంగిల్ ఉంటుంది, బ్రహ్మం గారు చెప్పినట్టు. ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ని చెప్పడం కోసం మీరు ఎంపిక చేసుకున్నటువంటి సినిమాటోగ్రాఫర్ అంటే విజువల్ పొయిట్రీ అంటే పాత్రలకు సంబంధం లేకుండా, దర్శకుడికి సంబంధం లేకుండా మనకు మాత్రమే పేరు వచ్చేయాలి అనుకుని ఒక సినిమాటోగ్రాఫర్ అనుకుంటే అసలు కథకి దీనికి సంబంధం లేకుండా వేరే వెళ్ళిపోతుందండి. అది అలా కాకుండా కథకి ఎంత అవసరమో ఏం అవసరమో అది చూపిస్తూ కమర్షియల్గా అద్భుతంగా ప్రిన్స్ని చూపిస్తూ అసలు ఈ కాంబినేషన్ ఎలా సాధ్యమైందండి? ఎక్కడ బాగా క్రాఫ్ట్ తెలుసున్న వ్యక్తులు సార్ వాళ్ళిద్దరు కూడా. ఇందులో కూడా మా ఇద్దరి ఈక్వల్ కాంట్రిబ్యూషన్ మా ఇద్దరు సైడ్ నుంచి. ఆయన సునీల్ పటేల్ పట్టుకొచ్చారు, నేను యశ్ భట్ని పట్టుకొచ్చాను. ఆయన సగం సినిమా మేము సగం సినిమా తీస్తాం, అందుకని మా ఇద్దరికి ఈక్వల్ గా. కానీ ఇద్దరు కెమెరామెన్ చేసినట్టు ఎక్కడ అనిపించలేదండి, అంటే ఇట్ లుక్స్ లైక్ వన్ ఫ్లోలెస్ ఫిల్మ్. యాక్చువల్గా ఏంటంటే సునీల్ పటేల్ చేసిన తర్వాత 50% ఆఫ్ ద ఫిల్మ్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా మేము ఈ సెట్ కాలిపోవడంతో ఒక 4 months 2-3 months పైన ఆగిపోవాల్సి వచ్చింది, మిగతా డేట్స్ అన్ని జమ్ములేపు. సో ఆయనకి ఆల్రెడీ ప్రియర్ కమిటెడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ పేకల మీదకి వచ్చాయి. ఆయన ఇంకా టొయిటని మ్యాక్సిమం ట్రై చేశాడు కానీ ఇంకా ఆయన వల్ల అవ్వాల. ఇంక మేము తప్పనిసరి పరిస్థితుల్లో వేరే కెమెరామెన్ పట్టురావాల్సి వచ్చింది. దెన్ గాట్ దిస్ యశ్ భట్ అన్న. అది నెట్లో చూసి అతని తాలూకు ఒక వీడియో చూసి నాకు బాగా నచ్చింది అది. సో నేను మాట్లాడితే వెంటనే ఇమీడియట్గా ఆ లక్కీగా ఏంటంటే అతను లాస్ ఏంజల్స్లో చదువుకున్నాడు సినిమాటోగ్రఫీ కోర్సు, ఇక్కడే ఉన్నాడు వాడు బాంబేలో. సో వచ్చాడు మాతో కూర్చొని మాట్లాడిన తర్వాత ఒకసారి తీసిన సినిమా చూపించాం. ఇట్లా ఆల్రెడీ 50% ఆఫ్ సినిమా అయిపోయింది, మిగతా సినిమానే చేయాలి, నీకు ఇష్టం ఉందా లేదు. సినిమా చూసి అతను ఇంప్రెస్ అయ్యాడు, లేదు నేను చేస్తాను, ఐ లైక్ దిస్ స్టఫ్ అన్నాడు. సో హీ వర్క్డ్ విత్ అస్. మొత్తం మిగతా పోర్షన్ పూణే పోర్షన్స్ క్లైమాక్స్ మొత్తం అని అతనే చేసి. అండ్ వాళ్ళిద్దరి కాంట్రిబ్యూషన్ అంటే ఎస్పెషల్లీ కంపోజిషన్ సైడ్స్ కానీ లేదంటే స్కిన్ టెక్స్చర్స్ పట్టుకోవటం కానీ లైటింగ్ కానీ అన్బిలీవబుల్ కమాండ్ ఉన్న వ్యక్తి సునీల్ పటేల్ కూడా. మీకు అందులో కృష్ణుడు సాంగ్ చూసినప్పుడు అసలు చాలా డ్రీమీగా తీశారు. అసలు
అంటే ఫస్ట్ ఆ విజువల్ చూడంగానే అసలు మెరిసిపోతుంటే ప్రిన్స్. అసలు రాజస్థాన్ ఎపిసోడ్ అంతా కూడా పూర్తి ఇతను యష్ ఏంటంటే డ్రామా చాలా అద్భుతంగా దిగలి. ఇంటర్వెల్ ఫైట్ కానీ ఇంటర్వెల్ ఎపిసోడ్ కానీ అంతా చెప్పిన లైట్స్ ఇది వేయటం కానీ అవన్నీ అతను డ్రామాని విపరీతంగా హ్యాండిల్. సో వాళ్ళిద్దరు కరెక్ట్గా ఎలా కుదిరారంటే లైటర్ పోర్షన్స్ ఉన్న సినిమా అంతా సునీల్ పటేల్ తీయడం, కరెక్ట్గా ఎప్పుడైతే హెవీ డ్రామా తీయాలో ఆ టైంకి యష్ భట్ అనేవాడు రావటం యాక్చువల్గా బ్లెస్సింగ్ ఏమో అనిపించింది నాకు. అంతే కదా, అది కరెక్ట్ కుదిరాడు ఆ టైంకి వచ్చి. సో హీఈస్ వెరీ గుడ్ అట్ ఇట్. ఈయన చూసిన వెంటనే ఫస్ట్ ఇంటర్వెల్ ఫైట్ అయిన వెంటనే నాకు ఎడిట్ రూమ్లో చూసిన వెంటనే నేను చెప్పారు ఇదే చాలా బాగా తీసాడండి, చాలా కొత్తగా ఉంది, మీరు అన్బిలీవబుల్ చాయిస్ అండి, వెరీ గుడ్. కాకపోతే తర్వాత కూడా కొంచెం గ్లామర్గా కొంచెం నాకు చివరిలో కొర్రీ చిన్న పూర్తిగా నన్ను పొగడరు. షాడోలు అన్నీ ఎక్కువ వేయకుండా కొంచెం బాగా ఇందులో ఇంటర్వెల్ కాబట్టి లైట్లు ఉన్నా పర్లేదు, తర్వాత లైట్లు మా మీద ఉండేది చూడండి, కెమెరా మీద ఉండేది. అదే ఎమోషన్ ఇది కాబట్టి ఓకే, కానీ తర్వాత మాత్రం అంటే మీకు రెగ్యులర్గా ఇంతకాలం కంపోజ్ చేసినటువంటి ఫైట్ మాస్టర్ విజయన్, ఈ సినిమాలో మీకు రామ్ లక్ష్మణ్ కానీ లేకపోతే పీటర్ హెన్స్ కానీ కొత్తదనం కోసం వీళ్ళిద్దరిని మార్చిన ఇంపాక్ట్ త్రూ అవుట్ ద సినిమా కనపడుతుంది. అంటే ఇంతవరకు మహేష్ చేసిన ఫైట్స్ అన్ని ఒకలాగుండే, ఇంతవరకు మహేష్ తెలుగులో చేసిన ఫైట్స్ అన్ని ఇవాళ హిందీలో సల్మాన్ ఖాన్ కానివ్వండి వాళ్ళందరూ. రామ్ లక్ష్మణ్ మేము కూడా ఫస్ట్ టైం అండి వి వర్క్, వాళ్ళ పంచ్ చాలా విపరీతమైన పవర్ ఉంటుందండి. మేము కూడా అదే ఫస్ట్ టైం ఇంటర్వెల్ ఫైట్ వాళ్ళు కంపోజ్ చేసినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. నేను ఎప్పుడు ఇలా అలా చేయలేదు, స్టేలు నీట్గా టపటపని ఉండకుండా ఒక్కొక్క పంచ్ డిఫైన్డ్గా ఉంటుంది. అది కాక వాళ్ళు అసలు వెరీ హార్డ్ వర్కర్స్. వాళ్ళు ఏమైతే చేయబోతున్నారో దాన్ని వీడియో కెమెరాలో రికార్డ్ చేసేసి ఈయనకి చూపించేవాడు. ఈయన ఏంటంటే సెలెక్షన్, ఇది వద్దు, ఇది బాగుంది, ఇది పెడదాం, ఇది ఇంకోటి, నెక్స్ట్ రాగానే నేను సెట్కి రాగానే నాకు వీడియో కెమెరా చూపించేసేవాళ్ళు ఇది చేయబోతున్నారు. అంటే there was a lot of clarity and it was unbelievable experience working with Ram Lakshman. I was thoroughly impressed with him. ఇంటర్వెల్ ఫైట్ ఒకటి ఇంకేం చేశారండి వాళ్ళు? ఇంటర్వెల్ ఫైట్, మెడికల్ క్యాంప్ ఫైట్ మొత్తం అండి. ఓన్లీ ద ఫస్ట్ ఫైట్ వాజ్ డన్ బై పీటర్, మిగతా అన్ని రామ్ లక్ష్మణ్ చేశారు. అవన్నీ చూస్తే కూడా దే లుక్ లైక్ డిజైన్డ్, ఒక సీన్ లాగా పాత్రలతో మాట్లాడతా, అది కూడా పాత్ర పరిధిలోనే మాట్లాడతా. అలాగే షూటింగ్ అప్పుడు కూడా సీన్ ఈయన 4 days చేస్తే ఫైట్ అలాగే 2 days ఇచ్చారు. వాళ్ళు ఏంటి సార్ ఇది మీరు మొత్తం సీన్ చేసి నాకు ఫైట్ అంటే, బట్ ఆ డిజైన్ అలానే ఉంది, అది ఎవరేం చేయలేదు. ఎందుకంటే ఆ సీన్ అప్పుడు కూడా వాళ్ళు ఉండాల్సి వచ్చింది. సీన్ మధ్యలో కూడా చిన్న చిన్న పంచులు ఉండే, సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. దే హ్యాడ్ టు బీ దేర్, బట్ ఐఎమ్ వెరీ షూర్ దట్ దే వర్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద హోల్ థింగ్. అంటే త్రివిక్రమ్ అంటే 3 బాధ్యతలు వ్యవహరించి, ఒక పక్కన దర్శకుడు, ఒక పక్కన కథ, ఒక పక్కన డైలాగ్స్, 3 బాధ్యతలు వ్యవహరించి త్రివిక్రమ్ లాగా తయారయ్యి వాళ్ళు ఏంటంటే పాపం ఇద్దరు ఒకే డ్రెస్లు వేసుకుని సార్ రేపు ఫైట్ స్టార్ట్ చేద్దామా రియాక్షన్ ఏంటండి, మార్నింగ్ 11:30 కల్లా మీరు స్టార్ట్ చేసేయచ్చు, అది మధ్యాహ్నం 3:30 అనుకోండి, అది వేరే విషయం. జీ సీతారాం రాజు ఓ 6 feet ఉంటాడు, నేరేడు పండు లాంటి కళ్ళు, హరిటాకంత చెయ్య, తుఫాన్లా పరిగెడతాడు. నాకు అతన్ని చూస్తే భయం వేసింది. అల్లూరి సీతారామరాజు ఫ్రీడమ్ ఫైట్. ప్రతి యాదవకి నా పేరుతోనే ప్రాబ్లమా? పీటర్ హెన్స్ ఫైట్ గురించి అండి. అంటే మొదట్లో తీసినటువంటి రాజస్థాన్ ఫైట్ 50 degrees Centigrade దగ్గర ఒక 13 రోజులు 14 రోజులు తను విపరీతంగా కష్టపడి మీ దగ్గర నుంచి ఫుల్ అవుట్పుట్ తీసుకుని అంత అద్భుతమైనటువంటి ఫైట్ డిజైన్ చేసిన పీటర్ హెన్స్. అంటే పీటర్ మేము ముందు అతడిలో కూడా పనిచేసాం కదండి. అతను ఏంటంటే ఫస్ట్ అతడు క్లైమాక్స్ చర్చ్ ఫైట్ మొత్తం అండి అతడు మొత్తం పీటరే చేసింది. పీటర్ ఫస్ట్ డే ఎండింగ్కి మేము ఇద్దరం కాఫీ తాగుతా పీటర్ చాలా ఎవాల్వ్ అయిపోయాడు సార్ అన్న, ఈయన కదా మారిపోయాడండి, బాధ వేస్తున్నాడు అన్నాడు. అంటే మా కళ్ళ ముందు వి సా గ్రోత్ అండి ఆఫ్ అన్ యాక్షన్ డైరెక్టర్. ఇట్ వాజ్ సంథింగ్ extraordinary what I felt was, and fight, it's the whole fight itself was unbelievable. Not for anything else, the testing conditions we worked in. 57-56లో పని చేయడం అంటే అసలు నాకు మధ్యలో అర్థం కాక అసలు అందరం ఇదైపోయి ఈయన అసలు మొత్తం కప్పుకొని
Scarf లెక్క. సడన్ గా 4:35 అందరు పరిగెత్తారు. ఎక్కడ ఏంటి ఏం అర్థం కాకపోతే డస్ట్ స్టామ్ వస్తుందంట. అవి ఆల్సో క్యాన్ 2-3 షాట్స్ రాలేదండి. అంటే ఇట్ వాజ్ జస్ట్ బ్రైట్ గా ఉన్న ప్లేస్ సడన్ గా మట్టితో అసలు ఎవరు విజిబిలిటీ, మీరు ఇక్కడ కూర్చుంటే విజిబిలిటీ లేదు. వ్యాన్ లో పరిగెత్తి కూర్చొని తర్వాత యూనిట్ వాడికి ఒకటికి డౌట్ వచ్చింది, ఇలా కంటిన్యూ అయితే ఇక్కడ నుంచి వెళ్ళలేమో సార్ తిరిగి మొత్తం ఇసుకతో అంటే కప్పేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కదా. యాక్చువల్లీ అంటే ఆ ల్యాండ్స్కేప్ బ్యూటీ కోసం బ్యాక్ ఇట్ వాస్ వెరీ బ్యాడ్. ఐ మీన్ ద రోడ్స్ వి కుడ్ సీ. ఒక్క కార్ వెనకాల ఒక్క కార్ మెల్లిగా వెళ్తా. దట్ ఏసీఎస్ యూనిట్ గైస్ వాళ్ళు ఎట్లాంటి సిచ్యుయేషన్లో వారియర్స్ వాళ్ళంతా అనకూడదు కానీ ఆ లైట్ మెన్ వాళ్ళు ఎట్లా పనిచేశారు, అవన్నీ ఎలా ఎక్కించారు అసలు యూనిట్ వాళ్ళకి తెలియదు. ఆ ల్యాండ్స్కేప్ బ్యూటీ కోసం మీరు రాజస్థాన్ సెట్ చేశారండి, అంటే ఆ ఫైట్ కోసం అని? అంటే యాక్చువల్ అనుకున్నానంటే ఒక హైదరాబాద్లో ఉండే ట్యాక్సీ డ్రైవర్ అసలు రాజస్థాన్ ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది. సో నేను ఫస్ట్ రాజస్థాన్లో ఓపెన్ చేసి వాడితో ఒక భయంకరమైన కండిషన్ నన్ను చూపించి సునీల్ అంటే తగిలిన తర్వాత అసలు నేనంటే ఏదో జెమినీ టీవీ కోసం చేయడానికి వచ్చాను, నేను ఏదో ఒక టీవీ ప్రోగ్రామ్ చేయడానికి, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి. అప్పటిదాకా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది ఆడియన్కి. వాడెవడో 45 రోజులు వెతికంటే వీడు రాజస్థాన్లో వీడు ఎందుకు కనిపించేసాడు, రాజస్థాన్లో వీడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, వీడు ఎవడు, వీడి పేరేంటి, వీడి ఊరేంటి, వీడి వ్యవహారం ఏంటి. సో అప్పుడు వాడు చెప్పడం మొదలుపెడితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే అది కూడా ఎలా చెప్పాలి, ట్యాక్సీ డ్రైవర్ ఫస్ట్ సీన్ చూశాడు, ట్యాక్సీ డ్రైవర్ రాజస్థాన్ ఎందుకు వెళ్తాడండి, ట్యాక్సీ డ్రైవర్కి పనే ఉంటుంది అక్కడికి. సో ఓకే మళ్ళీ ఇంకో సీన్లోకి వెళ్తే ఓకే హీరోయిన్తో రొమాన్స్ జరుగుతుంది, దెబ్బలు తగులుతుంది, దీనికి దానికి ఎందుకు వెళ్తాడండి. అంటే టోటల్ అన్ప్రెడిక్ట్ వి వాంటెడ్ ఇట్ టు బి అది ట్రై. అందుకని ఏంటంటే ఒక ఏమాత్రం సంబంధం లేని ఒక పాయింట్ దగ్గర మొదలుపెట్టి దాన్ని పాయింట్ కలిపిన తర్వాత లాజికల్లీ కరెక్ట్గా సెట్ అవుతుంది, ఆ చిన్న వావ్ అనే ఫీలింగ్ రావడం కోసం అక్కడ ఓపెన్ చేశాం. పైతి దీని పెక్కలు చూసి ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి. మెతకి తొక్కేవే బబ్బులు కబులు నేల కత్తుకుపోతాను. అదిగో చూసా దాని కళ్ళలో పొగరు చూసా. సార్ పాపం సార్, ఆడపిల్ల సార్, వదిలేండి సార్, వదిలేండి. అమ్మమ్మమ్మమ్మమ్మ నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. మనకి మామూలుగా ఇమ్మీడియట్గా అర్థమైపోయేది ఏంటంటే విలన్ అనేవాడు హీరో కుటుంబానికి ఏదో ఒకటి చేసేస్తేనో, హీరో టక్మని ఆ కసి పగ ప్రతీకారం, ఇందులో ఏమీ లేకుండా చాలా కొత్తగా ట్రై చేసి ఫైనల్గా కూడా ఆ జస్టిఫై చేసినటువంటి ప్యాటర్న్ ఏదైతే ఉందో స్క్రీన్ ప్లేలో అది ఎక్స్ట్రాడినరీగా ఉందండి. అంటే ప్రాబబ్లీ కలేజా విల్ బి ద బిగినింగ్ ఆఫ్ ఎ మీనింగ్ఫుల్ సినిమా ఇన్ తెలుగు. అంటే నిజంగా ఇది పెద్ద కాంప్లిమెంట్ ఏమో నాకు తెలియదు. అంటే నా ఫీలింగ్ ఏంటంటే హీరో ఫ్యామిలీకి ఈ విలన్ ఏదైనా చేయాలి అని అన్నారు కదా, ఆలివర్ సిల్వర్ అని ఎవడో ఒకడు ఉన్నాడు అనుకున్నాం, వాడు అకౌంటింగ్లో ఒక తప్పు చేశాడు అనుకున్నాం, దానికి మీకు ఏమైనా సంబంధం ఉందండి. వాడు తప్పు చేయడం మూలంగానే లేమన్ అనే కంపెనీ మూసేశారు అనుకున్నాం సార్, దానివల్ల డాలర్ వాల్యూ పడిపోయింది అనుకున్నాం సార్, దానివల్ల మీరు పెట్టిన షేర్స్ విపరీతంగా పడిపోయి అనుకున్నాం సార్, మీ అమ్మాయి పెళ్లి కోసం మీరు దాచుకున్న డబ్బులు దరిదాపుకు 15 లక్షలు 25 లక్షలు ఉంటే మొత్తం కలిపి 10,000 అయిపోయింది అనుకున్నాం సార్. అయితే మీకు ఎవడు సార్ విలన్ మీకు? అంతే కదా. నా ఉద్దేశం కూడా అంతే, విలన్ ఎక్కడో ఉంటాడు సార్, వాడు మీరు చూసుకుని ఉంటారు సార్, వాడికి మీకు సంబంధం ఉండకపోవచ్చు సార్, వాడు మిమ్మల్ని ఈజీగా ఇరిటేట్ చేయొచ్చు. అంటే మనం ఇంకా ఏమంటారు దాన్ని, తల్లిని చంపితేనో, తండ్రిని చంపితేనో, తల్లి కళ్ళు పీకేస్తేనో, లేదా తమ్ముడు కాలు విరగొట్టేస్తేనో, చెల్లెల్ని మానభంగం చేస్తేనో రియాక్ట్ అవ్వాలని పరిస్థితులు ఉంటే మాత్రం మనం చూసి మనం జాలి పడాలి సార్, డౌట్ లేదు. బట్ అంటే ఇలాంటి సినిమాకి ఈరోజు వస్తున్నటువంటి ఆదరణ ఎంజాయ్ చేస్తూ ఇందులో ఉన్నటువంటి ఒక కొత్త అప్రోచ్ని అర్థం చేసుకుని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకుల తీరు చూస్తుంటే ప్రాబబ్లీ సీడ్ పడిపోయినట్టుందండి. లేదు సార్, ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి సార్. ఎందుకంటే నేను కానీ మహేష్ గారు కానీ మాకు నిజంగా చిన్న భయం ఉంది ఖచ్చితంగా. అంటే దీనికి ఎట్లాంటి రియాక్షన్ వస్తుందో, మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో అది ఫీల్ అవుతాడంటే నిజంగా ఫీల్ అవుతున్నాం. థియేటర్లో వాళ్ళు ఎంత క్లియర్గా ఉన్నారంటే అండి, మహేష్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు, విషయం కొత్తగా చెప్పారు, రెగ్యులర్గా సినిమాలు చూసేదానికి కథ నుంచి బయటకు వచ్చి చెప్పారు, ఆ క్లీషే నుంచి బయట పడడానికి ప్రయత్నించారు, దాన్ని అప్రిషియేట్ చేస్తాం. దట్ ఈస్ రియల్ అండ్ వన్ యాక్చువల్లీ వీఆర్ ఫీలింగ్ లక్కీ ఫర్ దట్. అంతే కదండి. అంటే మీరు కొంత గ్యాప్ తీసుకుని ఇంత హోంవర్క్ చేసి మీరు కొత్తగా ఎప్పుడైతే కనపడ్డారో మీ తరపున 200% మీరు సక్సెస్ అయిపోయారు. సినిమాని కొత్తగా చెప్పినప్పుడు వారి తరపున త్రివిక్రమ్ గారు 200% సక్సెస్ అయిపోయారు. అండ్ ఇవాళ ఈ ఆదరణ చూస్తే తెలుగు సినిమా ప్రేక్షకుడు కూడా 200% సక్సెస్ అయినట్టేనండి. వాళ్ళు సక్సెస్ అవుతుంది సార్, మనం ఉండేది అంతే కదా. వాళ్ళే డౌట్ లేకుండా ఫైనల్ గా వాళ్ళే హీరోలు. బాగా సెక్సీగా ఉన్నావు సుబ్బు, ప్యాంట్ వేసుకుంటే మర్చిపోయావా? షట్ అప్.
ఎందుకు వచ్చావు ఇక్కడికి? చంపేస్తావు నన్ను. నువ్వు ఆ రోజు నెత్తి మీద దుబ్బాక ఒక అద్భుతం జరిగింది బంగారం. పోనీ కాంపెన్సేషన్ ఉన్నాయి. కానీ ఇది నా అబ్బా జీవితం, కానీ నువ్వు అనుకున్నట్టే కానీ నా లాంటి పేదల్ని డబ్బులతో తొక్కే. ఎంత? 8,950. రౌండ్ ఫిగర్ 10,000 చేసుకో. 8,950కి రౌండ్ ఫిగర్ 9,000 కదా. 10,000లో రౌండ్స్ ఎక్కువ ఉంటాయి కదండి. ప్రిన్స్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు, ప్రిన్స్ మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లోనే కాదు, తెలుగు సినిమా చరిత్రలోనే మైల్ స్టోన్గా నిలిచిపోయే చిత్రం కలేజా. ఈరోజే జస్ట్ గో టు ద థియేటర్ అండ్ ఎంజాయ్.